రైట్. సో మనకి ఈరోజు క్లాస్ నెంబర్ 4. నిన్న క్లాస్ 3 వరకు మనం ఏం చేసాం సో ఫార్ జస్ట్ రీక్యాప్ చేస్తున్నా. మనం ఐ హావ్ టోల్డ్ యూ అబౌట్ వై ఒరాకిల్, ఆర్డిబిఎంఎస్ అంటే ఏంటో చెప్పాను. ఒరాకిల్ డేటాబేస్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపించాను ఒరాకిల్ నుండి. ఎస్క్యూఎల్ టూల్ అంటే ఏంటిది, మనం డేటాబేస్ కి ఏ విధంగా కనెక్ట్ అవుతాము, ఎలాంటి టూల్స్ వాడతాము, అండ్ ఆ తర్వాత డేటాబేస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ టూల్ తో మనం ఎలా కనెక్ట్ అయ్యామో అది నిన్న నిన్న మొన్న చూపించాను. ఆ తర్వాత మీకు వాట్ డిడ్ ఐ సే, తర్వాత బేసిక్ గా ఒక యూజర్ ని ఎలా క్రియేట్ చేయాలి, ఎవరు క్రియేట్ చేస్తారు యూజర్ ని ఎలా క్రియేట్ చేయాలి, మళ్ళీ ఆ యూజర్ ఏ విధంగా డేటాబేస్ కి కనెక్ట్ అవ్వాలి, అంటే ఆ యూజర్ కి ఎలాంటి ప్రివిలేజెస్ ఇవ్వాలి. ఊరికేనే యూజర్ క్రియేట్ చేస్తే సరిపోదు, ఖచ్చితంగా యూజర్ నీడ్స్ టు హ్యావ్ సర్టెన్ ప్రివిలేజెస్. అది నేను ఆ, నిన్న మొన్న చూపించాను. మొన్నటి క్లాస్ లో అయింది, సెకండ్ క్లాస్ లో అయింది. ఎలాంటి అంటే గ్రాంట్ కనెక్ట్ రిసోర్స్ టు ఒక యూజర్ అది చెప్పాను. తర్వాత యూజర్ కనెక్షన్ అయిపోయిన తర్వాత నేను ఏం చెప్పానంటే నిన్న క్లాస్ లో ఒక ఒక టేబుల్, బేసికల్ గా ఒక టేబుల్లో డేటాని ఎట్లా రిట్రీవ్ చేయాలో చెప్పాను. ఇంకా ఇంతవరకు మనము డిడిఎల్ కమాండ్స్ కి రాలేదు. మనం నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే ఫ్లో చెప్పుకున్నాం. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అని అంటే ఏమేమి నేర్చుకోవాలి అంటే ఫస్ట్ మనం డేటా టైప్స్ తెలుసుకోవాలి, డిడిఎల్ కమాండ్స్, ఇది ఒక ఫ్లో చెప్పాను. ఇంకా మనం దేంట్లోకి కూడా రాలేదు. జస్ట్ నేను నిన్న మిమ్మల్ని ఏం అడిగానంటే హోంవర్క్, డిఫరెంట్ డేటా టైప్స్ ఏమున్నాయో అడిగాను. బట్ దీనికంటే ముందర ఈ ఈ డిఆర్ఎల్ ఉంది చూసారా, డిఆర్ఎల్ కమాండ్ సెలెక్ట్ ఫస్ట్ మనం లెటర్స్ సి. ఆల్రెడీ మనం క్రియేట్ చేయ ఇంకా ఇంకా మనం టేబుల్ క్రియేషన్ దాకా రాలేదు. బట్ స్టిల్ ఆల్రెడీ ఒక టేబుల్ ఉంటే దాన్ని మనం ఎట్లా డేటా తీసుకోవాలి అనేది మనం ఇప్పుడు మెయిన్ పాయింట్. ఓకే, మళ్ళీ చెప్తున్నా, ఇంకా మనం దేంట్లోకి రాలేదు. ఫస్ట్ వీఆర్ ట్రయింగ్ టు సీ హౌ టు రిట్రీవ్ ద డేటా. సో రిట్రీవ్ ద డేటా అంటే ఫస్ట్ మనం ఏం చేసాం, నిన్న జస్ట్ టెంపరీగా ఒక టేబుల్ క్రియేట్ చేశాను, ఎంప్లాయీ టేబుల్. అండ్ దాంట్లో ఇన్సర్ట్స్ చేశాను. తర్వాత మనకి ఫైనల్ గా ఎంప్లాయీ టేబుల్ లో డేటా కనబడింది. దిస్ ఈస్ వెరీ గుడ్. ఇప్పుడు మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ కొడితే మీరు ఏం చేయొచ్చు అంటే ప్రతి క్వెరీకి ఫైనల్లో సెమీకోలన్ ఉండాలి, మీరు మర్చిపోవద్దు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇట్లా సెమీకోలన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పైన దాంట్లో సెమీకోలన్ మర్చిపోయిన అనుకుందాం, మర్చిపోయి కింద దాంట్లో పెట్టిన అనుకుంటే, ఇప్పుడు నేను పెట్టి ఇఫ్ ఐఎమ్ ట్రయింగ్ టు రన్, రన్ అంటే ఏంటిదంటే కంట్రోల్ ఎంటర్ కొట్టొచ్చు ఎస్క్యూఎల్ డెవలపర్ లో. ఐదర్ యూ కెన్ సెలెక్ట్ లైక్ దిస్ అండ్ డూ ఏ దిస్ థింగ్. ఇప్పుడు వస్తుంది. ఎప్పుడైతే మనం హైలైట్ చేస్తే, ఆ లైన్ ని హైలైట్ చేస్తే యూ కెన్ రన్, సీ ద గ్రీన్ బటన్, కంట్రోల్ ఎంటర్ కనబడుతుందిగా, కంట్రోల్ ఎంటర్. ఈ విధంగా చేయొచ్చు. లేదు అట్లా కాదు అనుకుంటే నేను ఇక్కడ జస్ట్ ఈ లైన్ మీద ఎక్కడన్నా క్లిక్ చేయని, ఈ లైన్ మీద జస్ట్ నేను కర్సర్ ప్లేస్ చేసి కంట్రోల్ ఎంటర్ కొడతా. కానీ చూడండి, ఇందాకనేమో ఇట్లా ఇలా సెలెక్ట్ చేసి రన్ చేస్తేనేమో నాకు అవుట్పుట్ ఇచ్చింది. బట్ ఇట్లా జస్ట్ అదే కంట్రోల్ ఎంటర్ ఇట్లా నేను ఈ విధంగా పెట్టి ఇలా కొడుతుంటే ఎర్రర్ ఇస్తుంది. ఎందుకు అంటే టూల్ గురించి చెప్తున్నా, ఇది సబ్జెక్ట్ కాదు, దిస్ ఇస్ టూల్. సో మనము ప్రతి ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ కి సెమీకోలన్ ఇవ్వాలి. మనం ముందు దానికి సెమీకోలన్ ఇచ్చామా? ఇవ్వలేదు. సో ఎప్పుడైతే నువ్వు సెమీకోలన్ ఇప్పుడు పెట్టినప్పుడు ఏమవుతుందంటే ద టూల్ విల్ లుక్, ఇట్ విల్ రన్ ఈ సెమీకోలన్ కంటే ముందు నుంచి ప్రీవియస్ సెమీకోలన్ వరకు చూస్తుంది. ఇగో ఇక్కడ వరకు చూస్తుంది. అంటే ఇది ఒక్కటే రన్ అవ్వాలని నేను అనుకుంటున్నా, కానీ ద టూల్ ఈజ్ ఆల్సో గోయింగ్ టిల్ ఫ్రమ్ దిస్ ప్లేస్. ఇది ఎందుకంటే సెమీకోలన్ లేదు, మళ్ళీ ఎక్కడ ఉంది సెమీకోలన్, ఇక్కడ ఉంది. సో ఇట్ ఈస్ గోయింగ్ అండ్ ట్రయింగ్ అండ్ రన్నింగ్ దిస్ పర్టికులర్, ఈ హోల్. ఇక చూడండి, హోల్ రన్ అయింది. అప్పుడు ఏమవుతుంది, రెండు డిఫరెంట్ డిఫరెంట్ కాబట్టి ఇట్ విల్ గివ్ యూ దట్ ఓకే, ఇది కరెక్ట్ గా లేదో చెక్ చేసుకో అంటది. అప్పుడు మనం ఏం చేయాలి, ప్రతి స్టేట్మెంట్ వెనకాల సెమీకోలన్ పెట్టాలి. ఇప్పుడు నేను జస్ట్ దీని మీద సెమీకోలన్ పెట్టి ఇట్లా రన్ చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు రన్ దిస్ థింగ్. సో మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మేక్ షూర్ దట్ ఎవ్రీ స్టేట్మెంట్ విల్ బి ఎండెడ్ విత్ ఏ సెమీకోలన్ తో మీరు ఎండ్ చేయండి. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది టూల్ పరంగా. ఎందుకంటే మీరు బై మిస్టేక్ ముందు స్టేట్మెంట్ లో ఇది పెట్టరు, ఇది రన్ చేస్తారు, ఇది ఇది కరెక్ట్ గానే రాస్తారు క్వెరీ, బట్ హవెవర్ మీకు అవుట్పుట్ రాదు. సార్ రావట్లే అనుకుంటారు. సో ఇవి చిన్న చిన్న టెక్నిక్స్ అనమాట, ఆ విధంగా. దెన్ ఇప్పుడు అర్థమైంది కదా టూల్ ఎట్లా వాడాలో. ఇంకా ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో, టూల్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనకు టైం వచ్చినప్పుడు ఒక్కొక్కటి నేను విడమర్చి చెప్తా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి దీంట్లో ఈరోజు ఎంత, 19th జూన్. ఓకే, సో చూడండి, మళ్ళీ నేను సింగిల్ లైన్ కామెంటింగ్ చేశాను. డేటాబేస్ లో డేటాబేస్ లో డేటాబేస్ లో మనం ఏమంటామంటే
డేటాబేస్ లో ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. మనము నిన్న టేబుల్ అని చెప్పాం కదా. టేబుల్ ఈజ్ వన్ సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో డేటాబేస్ లో మనం యాక్చువల్ గా వాట్ ఆర్ వి క్రియేటింగ్ ద డేటాబేస్. డేటాబేస్ లో మనం ఏం క్రియేట్ చేస్తున్నాం అంటే, డేటాబేస్ లో మనము డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాం. వెరీ గుడ్, దట్ ఈస్ ఫైన్, అందరికీ తెలిసిన విషయమే. దాని నేమ్ లోనే ఉంది డేటాబేస్ లో డేటా ఉంటదని. కానీ డేటా ఏ రూపంలో ఉంటది? ఏ రూపంలో ఉంటది అంటే, ద ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ ఈస్ టేబుల్ రూపంలో ఉంటది. టేబుల్స్ రూపంలో తప్ప ఇంకా ఏ రూపంలో ఉండదు. గుర్తుపెట్టుకోండి. డేటా విల్ ఆల్వేస్ రిసైడ్స్ ఇన్, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది మల్టీలైన్ కామెంట్ చేస్తా. మల్టీలైన్ కామెంట్స్ లో నేను ఏం రాస్తా అంటే, డేటా ఇన్ ద డేటాబేస్ విల్ ఆల్వేస్ రిసైడ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. ఓకే, ఇది పాయింట్ నెంబర్ 1. మరి పాయింట్ నెంబర్ 2 ఏంటిది సార్? బానే ఉంది సార్, కానీ ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ నవ్య కనెక్షన్ ఉంది. ఇక్కడ టేబుల్స్, వ్యూస్, ఇండెక్సెస్, ప్యాకేజెస్, ప్రొసీజర్స్, ఫంక్షన్స్, ఆపరేటర్స్, క్యూ టేబుల్స్, ట్రిగర్స్, టైప్స్, సీక్వెన్సెస్, మెటీరియలైజ్డ్ వ్యూస్, మెటీరియల్ వ్యూ లాగ్స్, సినోనిమ్స్, పబ్లిక్ సినోనిమ్స్, డేటాబేస్ లింక్స్, డైరెక్టరీస్, పబ్లిక్ డేటాబేస్ లింక్స్, ఎడిషన్స్, జావా, ఇవన్నీ ఉన్నాయి. వాట్ ఆర్ దీస్? ఇవన్నీ ఏంటి అంటే, దీస్ ఆర్ ఆల్ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్. సో ఆబ్జెక్ట్స్ అనేసరికి అంటే ఏమైతుంది? టేబుల్ కూడా ఒక రకమైన ఆబ్జెక్టేనా? అంటే ఇప్పుడు మన ఆబ్జెక్ట్స్ అంటే మనం లేమన్ టర్మ్స్ లో ఎట్లా చెప్పుకోవాలంటే, ద ఎర్త్ ఈస్ ఫిల్డ్ అప్ విత్ హ్యూమన్ బీయింగ్స్. సో హ్యూమన్ బీయింగ్స్ అని పెద్దగా ఒక సూపర్ సెట్ చెప్తున్నాం. హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్స్ లో ఎవరు ఉంటారు? మగవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, ముసలి ఇట్లా మనం డివైడ్ చేయొచ్చు అన్నట్టు. యానిమల్స్ ఉంటాయి, రెప్టైల్స్ ఉంటాయి, బర్డ్స్ ఉంటాయి, ఇట్లా అన్నమాట. సో బేసికల్ గా మనం ఆబ్జెక్ట్స్ అంటాం. ఆబ్జెక్ట్స్ ఈజ్ ఏ సూపర్ సెట్. సో ఎవరైనా ఇన్ ఫ్యూచర్, నేను ఇప్పుడు ఇంటర్వ్యూ క్వశ్చన్ లో అడుగుతారు, రాసుకోండి. ఇంటర్వ్యూ క్వశ్చన్ లో నేను ఏం అడుగుతా అంటే, నేను డిడ్ యూ వర్క్ ఆన్ వాట్ డిడ్ యూ వర్క్ ఆన్ టేబుల్స్, ఫంక్షన్స్ అని అడగను. ఓకే, టెల్ మీ వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ యూ హ్యావ్ వర్క్డ్ ఆన్ అంట సింపుల్ గా. అప్పుడు నువ్వు ఏం చెప్పాలా? యా సార్, ఐ హావ్ వర్క్డ్ ఆన్ మెనీ ఆబ్జెక్ట్స్ లైక్ టేబుల్స్, వ్యూస్, సీక్వెన్సెస్, సినోనిమ్స్, ఫంక్షన్స్, ప్యాకేజెస్, ప్రొసీజర్స్, దే ఆర్ ఆల్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. సో అక్కడనే తెలిసిపోతుంది నాకు నీకు ఆబ్జెక్ట్ అంటే తెలుసా లేదా అని నేను ఇండైరెక్ట్ గా అడగకుండా, అండ్ నిన్ను జస్ట్ ఆ క్వశ్చన్ అడుగుతా, వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ యూ హ్యావ్ వర్క్డ్ ఆన్ అంటే నువ్వు ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తావు. సో మనం గోయింగ్ ఫార్వర్డ్, వెన్ ఎవర్ ఐ సే సంథింగ్ లైక్ ఎన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అనేది ఒక సూపర్ సెట్ వర్డ్ కాబట్టి యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఆ కంటెక్స్ట్ అర్థం చేసుకోవాలి. కంటెక్స్ట్ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్, నేను ఏం చెప్పాను ఇందాక? డేటా ఇన్ ద డేటాబేస్ విల్ ఆల్వేస్ రిసైడ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ అన్నా. మరి ఇవన్నీ ఎందుకు సార్ ఆబ్జెక్ట్స్? మరి డేటా ఒక టేబుల్స్ లో ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు ఆబ్జెక్ట్స్ అంటే, ఈ టేబుల్ డేటాని మనము డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో డిఫరెంట్ విధాలుగా చూస్తాం, డిఫరెంట్ విధాలుగా వాడుకుంటాం. ఆ వాడుకోవడానికి మనకి హెల్ప్ అయ్యే ఆబ్జెక్ట్సే ఇవన్నీ అన్నమాట. వ్యూస్ కానీ, ఇండెక్సెస్ కానీ, ప్యాకేజెస్ కానీ, ఇవన్నీ కూడా మనం ఈ టేబుల్ డేటా ఉంది, వెరీ గుడ్, దట్స్ ఫైన్. కానీ మనం ఆ టేబుల్ డేటాని డిఫరెంట్ టైమ్స్ లో డిఫరెంట్ విధాలుగా వాడతాం. ఆ డిఫరెంట్ విధాలుగా వాడడమే ఈ అదర్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. ఒక్కొక్క విధానం ఒక్కొక్క విధంగా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. వాట్ ఆర్ వ్యూస్? వ్యూస్ అంటే ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక లైట్ గా మీకు బ్రీఫ్ ఇస్తాను. వాట్ ఈజ్ ఎ వ్యూ? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పెద్ద కంపెనీకి జాయిన్ అయ్యారు, లెట్స్ ఏ ఐబిఎం కో, యాక్సెంచర్ కో జాయిన్ అయ్యారు. మీ హెచ్ఆర్ డేటాబేస్, మీరు హెచ్ఆర్ వాళ్ళు ఏం చేస్తారు? మీరు జాయిన్ అయినప్పుడు మీ పుట్టు పూర్వత్రాల నుంచి అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాల నుంచి డేటా మొత్తం తీసుకుంటారు, అవునా? కానీ ఇంత డేటా హెచ్ఆర్ డేటాబేస్ లో ఉంది ఆల్రెడీ. లెటర్స్ సే మీరు బయటికి వెళ్ళాలి, ఆ కంపెనీ బయటికి వెళ్ళాలి. సెక్యూరిటీ గార్డ్ కి మీకు సెక్యూరిటీ గార్డ్ కి ఏం కావాలి? మీ పుట్టు పూర్వత్రాలు అక్కర్లేదు. వాడికి ఏం కావాలి? మీ నేమ్ కావాలి, మీ డిపార్ట్మెంట్ నెంబర్ కావాలి, మీరు ఎంప్లాయీ ఐడి కావాలి, మీ మొబైల్ నెంబర్ కావాలి, మీ బండి నెంబర్ కావాలి, అంతే. అంటే సెక్యూరిటీ టీమ్ కి బయట. ఎందుకంటే మీ సెక్యూరిటీ పార్కింగ్ స్టిక్కర్ అలాట్ చేయాలి అని అంటే ఏం చేయాలి వాళ్ళు? ఈ 5 నుంచి 6 మాత్రమే కావాలి. అయితే మళ్ళీ వెళ్ళి నేను, సార్ నాకు ఈ 5 నుంచి 6 ఇవ్వండి అంటే, అరే నేను ఆల్రెడీ నిన్న పొద్దున డే అంతా నా టైం అంతా వేస్ట్ అయింది, మొత్తం డీటెయిల్స్ ఇచ్చిన, ఆ, అక్కడ మళ్ళీ నేను నీకెందుకు ఇవ్వాలి అని అంటాం, మన కోపం వస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే, అప్పుడు అవును అవును కరెక్టే కదా సార్, మేము హెచ్ఆర్ దగ్గర తీసుకుంటాం. సో హెచ్ఆర్ డేటాబేస్ లో చాలా ఉంటాయి, మీ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ వాడికి అన్న అక్కర్లేదు కదా. నేను ఇందాక ఏం చెప్పాను? అప్పుడు ఏం చేస్తుందంటే ఆ హెచ్ఆర్ టీమ్ ఏం చేస్తుందంటే, ఫ్రమ్ ద టేబుల్, ఎంప్లాయీ టేబుల్లో చాలా కాలమ్స్ ఉన్నాయి. ఇన్ని కాలమ్స్ ఉన్నాయి. కానీ ఇన్ని కాలమ్స్ లో అది ఏం చేస్తుంది? దే విల్ క్రియేట్ ఏ వ్యూ.
ఏం చేస్తుంది? క్రియేట్ వ్యూ ఎంప్లాయీ సెక్యూరిటీ వ్యూ యాజ్ సెలెక్ట్ వెరీ ఫ్యూ. ఏంటిది? ఎంప్లాయీ నెంబర్, ఈఎంపి నెంబర్, అండ్ ఈ ఈ నేము, దాని తర్వాత మీ మొబైల్ నెంబర్, తర్వాత మీ డిపార్ట్మెంట్ నెంబర్, తర్వాత మీ వెహికల్ నెంబర్, మాక్సిమం కావాలంటే మీ బ్లడ్ గ్రూప్. ఇంతే తీసుకుంటది. ఇప్పుడు చూడండి, ఇది ఒక వ్యూ క్రియేట్ చేసి సెక్యూరిటీ టీంకి ఇస్తుంది. సో రేపు ఏం చేస్తారు అంటే సెక్యూరిటీ టీంకి ఇవ్వగానే సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి ఏం తెలియదు. ఒకసారి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇది అయ్యి ఫ్రమ్ ఫ్రమ్ ఈఎంపి. సో ఈఎంపి టేబుల్లో చాలా కాలమ్స్ ఉన్నాయి, అవసరం లేదు, మనకు కావాల్సిన మాత్రమే తీసిచ్చింది. రేపు ఏం చేస్తుంది సెక్యూరిటీ హెడ్? జస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇది కొడతాడు, సెక్యూరిటీ వ్యూ కొడతాడు. అవునా? సెక్యూరిటీ వ్యూ. వీడు ఏమనుకుంటాడు తెలుసా? సెక్యూరిటీ వ్యూ కూడా ఒక టేబుల్ అనుకుంటాడు. మీరు చెప్పండి, సెక్యూరిటీ వ్యూ ఒక టేబులా? కాదు. యాక్చువల్ టేబుల్ ఏంటిది? ఎంప్లాయీ. బట్ వాట్ ఈస్ సెక్యూరిటీ వ్యూ? సెక్యూరిటీ వ్యూ మనం ఏం చేసినామంటే వీఆర్ పర్పస్ఫుల్లీ హైడింగ్ అన్నెసెసరీ కాలమ్స్, అన్నెసెసరీ కాలమ్స్ ఫ్రమ్ ద బేస్ టేబుల్. మెయిన్ టేబుల్ అన్నా అంటాను నేను, గోయింగ్ ఫార్వర్డ్ బేస్ టేబుల్ అన్నా అంటాను. బేస్ అన్నా అంటే అండర్లైన్ ద ఫైనల్ గా ఏదైతే హిట్ అవుతుందో దాన్ని బేస్ టేబుల్ అంటాం. ఆర్ ద మెయిన్ టేబుల్ అని అనొచ్చు. నేను కావాలని వర్డ్స్ అటు ఇటు మారుతూ ఉంటాం. సో వాట్ ఈస్ ద బేస్ టేబుల్ హియర్? ఎంప్లాయీ. కానీ సెక్యూరిటీ టీమ్ కి తెలుసా ఇది దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎంప్లాయీ టేబుల్ ఉంది. ఆ ఎంప్లాయీ టేబుల్లో మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి, 50 కాలమ్స్ ఉన్నాయి, కానీ నాకు మాత్రమే వీడు ఐదో ఆరో ఇచ్చాడు అని నాకు తెలియదు. సో వీడు ఏం చేస్తాడు? జస్ట్ హీ విల్ రన్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సెక్యూరిటీ వ్యూ. ఇట్లా ఇది ఒక వ్యూ అనేది ఒక మీనింగ్ అనమాట. సో వీఆర్ ట్రైంగ్ టు హైడ్ అన్నెసెసరీ కాలమ్స్ టు ద యూజర్. అండ్ ఆల్సో మనము వీటి నేమ్ కూడా మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ వ్యూ అని రాసి ఇక్కడ నేను సెక్యూరిటీ బేస్ టేబుల్లో యాక్చువల్ కాలం నేమ్ ఎంప్లాయీ నెంబర్ అని ఉంది, కానీ ఇక్కడ నేను మిగతా విధంగా రాస్తా. ఇట్లా ఎంప్లాయీ అండర్ స్కోర్ నెంబర్ ఈ విధంగా రాస్తా, ఎంప్లాయీ అండర్ స్కోర్ నెంబర్. సో నేను ఏం చేస్తున్నా? అన్నెసెసరీ కాలమ్స్ ని హైడ్ చేయడమే కాకుండా యాక్చువల్ కాలం నేమ్ ని నేను మాస్క్ చేస్తున్నా. అంటే దాన్ని వాడికి తెలియదు. ఓకే, అండర్ బేసిక్ టేబుల్ ఎంప్లాయీ అని తెలియదు, ఆ, దీని యాక్చువల్ కాలం నేమ్ కూడా తెలియదు. సెక్యూరిటీ ఫీచర్ అన్నమాట. సో ఇట్లా ఒక వ్యూస్ ని మనం అట్లా డిఫైన్ చేస్తాం. నేను వ్యూస్ కి వచ్చినప్పుడు చెప్తా, జస్ట్ మీకు ఒక హై లెవెల్ ఇంట్రొడక్షన్ చెప్పిన. ఇది వన్ కైండ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఏంటిది అంటే ఇండెక్సెస్. వాట్ ఈజ్ ఇండెక్సెస్? వెరీ సింపుల్. ఇండెక్సెస్ ఎందుకు ఎందుకు వస్తాయి? మనం ఎందుకు ఇప్పుడు మనం టేబుల్లో మనం బుక్ వాడినప్పుడు వై డు వి యూజ్ ఇండెక్సెస్? ఇండెక్సెస్ ఈస్ ఫర్ వెరీ సింపుల్. మీకు ఇంత పెద్ద 600 పేజీల బుక్ లో ఏది ఎక్కడుందో ఎవరికి తెలుస్తుంది? తెలియదు. అందుకోసం మనం ఏం చేస్తాం? ఫస్ట్ 3-4 పేజెస్ లోనే ఇండెక్స్ రాస్తాం, కంటెంట్స్ రాస్తాం. కంటెంట్స్ రాసి పలానా చాప్టర్ పలానా పేజ్, ఫాస్టెస్ట్ రిట్రీవల్. అట్లనే మనము ఒక ఆధార్ కార్డు ఉంది. ఆధార్ కార్డ్ డేటాబేస్ లో కొన్ని కోట్ల మంది ఆ, ఉన్నారు. మరి నేను వెళ్ళి నా డీటెయిల్స్ ని అప్డేట్ చేయాలి అంటే వాడు ఏం చేస్తుండు? నా ఆధార్ నెంబర్ ఇవ్వండి అంటుండు. నా ఆధార్ నెంబర్ ఇవ్వండి అన్నప్పుడు వాడు ఆధార్ నెంబర్ టైప్ చేస్తాడు, టక్మల్ వచ్చేస్తుంది. ఎట్లా వస్తుంది? వాట్ ఈస్ హెల్పింగ్? అంత కోట్ల మందిలో అది వెళ్ళి లైన్ బై లైన్, లైన్ బై లైన్, లైన్ బై లైన్ సెర్చ్ చేసుకుంటూ ఉంటే అర్ధగంట పడుతుంది. కానీ మనకి ఇట్లా కొట్టగానే ఎట్లా వస్తుంది అని అంటే ఇండెక్సెస్ ఆర్ హెల్పింగ్ ఇట్. లోపల ఏమైతుందంటే మన ఆధార్ కార్డ్ నెంబర్ ఉంది చూసారా, ఆధార్ నెంబర్ మీద వీళ్ళు ఆల్రెడీ ఒక ప్రైమరీ కీ ఇండెక్స్ రాస్తారు. ప్రైమరీ కీ ఇండెక్స్ రాస్తారు. మీరు చూడండి, మనం ఎక్కడో విన్నాం ప్రైమరీ కీ నిన్న. ఎక్కడ విన్నాము? ఇక్కడ విన్నాం, కన్స్ట్రెయిన్స్ లో విన్నాం ప్రైమరీ కీ. నేను చెప్పాను కన్స్ట్రెయింట్ అంటే ఇంకా మనం అక్కడికి రాలేదు, స్లోగా మేము వర్డ్స్ యాడ్ చేస్తున్నా. ఇక్కడ మనము ఆధార్ కార్డ్ లో మనం ప్రైమరీ కీ ఇండెక్స్ ఆధార్ నెంబర్ మీద రాసాం కాబట్టి ఫాస్టెస్ట్ రిట్రీవల్ వచ్చింది. సో ఇండెక్సెస్ ఆర్ వన్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇండెక్సెస్ ఆర్ వన్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ప్యాకేజెస్. మనం ఇవన్నీ డీటెయిల్ గా వెళ్తాము. నేను ఐఎమ్ గివింగ్ యూ హై లెవెల్ ఓవర్ వ్యూ ఇస్తూ మనం లోపలికి వెళ్తున్నాం అనమాట సబ్జెక్ట్ లోకి. ఓకే, స్లోగా మీకు వర్డ్స్ ని అలవాటు చేస్తున్నా. ఆ వర్డ్స్ అలవాటు అయితే మీకు ఏ వర్డ్ ఎక్కడ వాడతామో తెలుస్తుంది. ఇంకా మనం ఇంకా లోపలికి వెళ్ళట్లేదు. ఓకే, ఇది ఇంకా 4th క్లాసే కాబట్టి. ప్యాకేజెస్. ప్యాకేజెస్ అంటే ఏంటిది? వాట్ ఈస్ ద ప్యాకేజ్? ప్యాకేజ్ నేమ్ లోనే ఉంది. ద ప్యాకేజ్ నేమ్ లోనే ఉంది ఏంటిదంటే ఇట్ ఇస్ ప్యాకేజ్. ఓకే, మరి ఏం ప్యాకేజ్ చేస్తుంది? వాట్ విల్ ఇట్ ప్యాక్? ఇట్ విల్ ప్యాక్ సమ్ అదర్ ఆబ్జెక్ట్స్. అంతేనా?
ప్యాకేజ్ అంటేనే దాంట్లో లోపల ఇప్పుడు మనకు అమెజాన్ నుంచి ఆర్డర్ వస్తుంది. దాంట్లో ఇంకా కొన్ని ఉంటాయి సామాన్, బయట మాత్రం డబ్బా ఒకటి ఉంటది కానీ లోపల చూస్తే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. అట్లనే ప్యాకేజెస్ లో కూడా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఏం ఆబ్జెక్ట్స్ ఉండొచ్చు అంటే ప్యాకేజెస్ లో ప్రొసీజర్స్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి, ఇంకా వేరేవి కూడా ఉంటాయి, కర్సర్స్ ఉంటాయి, మిగతావి టేబుల్స్ అవి కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ప్యాకేజ్ ఈజ్ ఎసెన్షియల్లీ అండ్ ఎన్కాప్సులేషన్ ఆఫ్ అదర్ ఆబ్జెక్ట్స్. అదర్ ఆబ్జెక్ట్స్. ఎందుకు ఎన్క్యాప్సులేషన్ అంటున్నా అంటే, ఇమాజిన్ మీ రియల్ టైమ్ సిచ్యువేషన్స్ లో మనం కోడ్ రాసినప్పుడు మన కోడ్ బహిరంగంగా ఉండొద్దు అంటే, ఆ, నువ్వు ఇప్పుడు సెలెక్ట్ రాసినావు, ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ ఒక ఒక క్లయింట్ కి ఇవ్వాలి అనుకోండి, అది అదే విధంగా ఇవ్వద్దు. మనకి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టార్ ఈ టేబుల్ నుంచి కొట్టు అట్లా అట్లా ఇవ్వద్దు వాడికి. అలా ఇవ్వకుండా ఏం చేస్తామంటే అదే సెలెక్ట్ స్టేట్మెంట్ ముద్దుగా వాడికి ఒక ఒక ఫంక్షన్ రూపంలో ఇస్తాం, లేకపోతే ఒక ప్రొసీజర్ రూపంలో ఇస్తాం. మనం ఇంకా అక్కడికి రాలేదు, ఒక ఫంక్షన్ ప్రొసీజర్ రూపంలో ఇస్తాం. అప్పుడు ఏమైతుందంటే వాడు ఇంత పెద్ద చాంతాడంత సెలెక్ట్ స్టేట్మెంట్ కొట్టే బదులు జస్ట్ సింపుల్ గా ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తాడు. జస్ట్ వన్ లైన్ ఎగ్జిక్యూట్ ఫంక్షన్ నేమ్ కొట్టేస్తాడు, వాడికి అదే అవుట్పుట్ వస్తుంది అనమాట. అప్పుడు ఏమైతుంది, వాట్ ఈస్ దిస్ ఇస్ కాల్డ్, దీని ఏం దీని దీని మీనింగ్ ఏంటిది అంటే, దిస్ ఈస్ కైండ్ ఆఫ్ ఎన్ ఎన్క్యాప్సులేషన్. అంత పెద్ద కోడ్ని మనము బయటకి కనబడకుండా మొత్తం ఎన్క్యాప్సులేట్ చేసి ఒక ఆబ్జెక్ట్ లో పెడుతున్నాం. దిస్ ఈస్ కాల్డ్ ఎన్క్యాప్సులేషన్. ఒరాకిల్ కి మంచి ఫీచర్ అనమాట. ఒరాకిలే కాదు, ఏ డేటాబేస్ లో కూడా మనం ఏంటంటే ఎన్క్యాప్సులేషన్ ఇస్ ద మెయిన్ థింగ్. ఊరికేనే పెద్ద కోడ్ రాసి వాడికి ఇవ్వడం కాదు, ఆ పెద్ద కోడ్ ని మనము ప్రాపర్ గా ఎన్క్యాప్సులేట్ చేసి ఒక ఆబ్జెక్ట్ రూపంలో పెట్టి ఆ ఆబ్జెక్ట్ ని ఇవ్వాలి. సో అదొకటి పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ టూ ఏంటిదంటే, ఎంత పెద్ద నీకు నీకు బిజినెస్ లాజిక్ ఉంది, అంత పెద్ద బిజినెస్ లాజిక్ ని లైన్ గా రాసుకుంటూ పోతావా? ఒక 3000 లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తావా? ఆ 3000 లైన్స్ ఆఫ్ కోడ్ బదులు సింపుల్ గా మాడ్యూల్స్ 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 గా రాసుకొని మాడ్యూల్స్ మాడ్యూల్స్ ఫంక్షన్స్ గా పెట్టుకోవడం బెటరా? ఏది బెటర్? 3000 లైన్స్ ఆఫ్ కోడ్ ని డీబగ్ చేయడం తలకాయ నొప్పి. ఆ అదే నువ్వు ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు మనము భోజనం చేస్తాము ఒకటేసారి నోట్లో పెట్టేసుకోం కదా, ప్లేట్ ప్లేట్ ఫుడ్ మొత్తం ఏం చేస్తాం, కొంచెం కొంచెం తింటాం. అట్లాగే ఎంత పెద్ద ఎంత పెద్ద కోడ్ ఉన్నా, ఎంత పెద్ద బిజినెస్ అప్లికేషన్ రాసినప్పటికీ దాన్ని మనం ఏం చేస్తామంటే సింపుల్ గా మాడ్యూల్స్ పరంగా రాసుకుంటాం. సో మాడ్యులారిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో మనము డేటాబేస్ లో ఆ మాడ్యులారిటీ కోసమే ఇవి ఉన్నాయి, ఈ ఆబ్జెక్ట్స్, ప్రొసీజర్స్, ఫంక్షన్స్. నీ బిజినెస్ లాజిక్ ని మొత్తము లైన్ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ లాగా రాయకుండా మనకి ఏ ఏది ఉంది, అది ఒక ఫంక్షన్, ఒక చిన్న ఫంక్షనాలిటీ ఉందనుకో, ఆ చిన్న ఫంక్షనాలిటీని ఒక ఫంక్షన్ రూపంలో రాసుకుంటాం. ఒక చిన్న బిజినెస్ లాజిక్ ఉంది, దాన్ని ఒక ప్రొసీజర్ రూపంలో రాసుకుంటాం. ఇవన్నీ రాసుకొని ఈ రిలవెంట్ గా ఉన్నాయి అన్నిటిని కలిపి ఒక ప్యాకేజ్ రూపంలో పెడతాం. దీన్ని ప్యాకేజెస్ అంటారు అనమాట. ప్యాకేజెస్, ప్రొసీజర్స్, ఫంక్షన్స్. తర్వాత నెక్స్ట్ ఆపరేటర్స్. ఆపరేటర్స్ అంటే ఏంటంటే, మనము ఈరోజు యాక్చువల్గా అదే చెప్తాను. ఆపరేటర్స్ అంటే ఏంటి అంటే, మనము ఇప్పుడు మనం వేర్ కండిషన్ వాడుతున్నాం కదా, వేర్ కండిషన్ వాడినప్పుడు ఈ ఆపరేటర్స్ వాడతాం. యాక్చువల్గా వాట్ ఈస్ అన్ ఆపరేటర్? వెరీ సింపుల్, మ్యాథమెటికల్ గా ఏ ప్లస్ బి అంటాం. వాట్ ఈస్ అన్ ఏ ప్లస్ బి? ఈ ఈ ప్లస్ ఈజ్ అన్ ఆపరేటర్. This operator will work on two other things, A and B. What are these A and B? These are operands. అంతేనా? ఆపరెంట్స్. సో ఆపరేటర్స్ ఎప్పుడై ఒక ఒక ఆపరేటర్ మనం వాడాలి అని అంటే ఖచ్చితంగా వాటికి ఇద్దరు ఉండాలి. ఎవరు ఉండాలి? ఆపరాండ్స్ ఉండాలి, ఆపరాండ్స్. సో ఇట్లా మనం నిన్న మనం చూసినాం, సెలెక్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి చూసినప్పుడు. మ్, అరే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ నిన్న మనం చూసినప్పుడు ఏమైంది, మనము వేర్ కండిషన్ లో వాడినాం. వేర్ జాబ్ ఈక్వల్స్ టు క్లర్క్ రాసాము, క్లర్క్ రాసి అండ్ వాడాం. గుర్తుందా? అండ్ ఇది అన్ ఆపరేటర్. ఇప్పుడు ఇది ఒక ఆపరాండ్ అయింది, ఇది ఒక ఆపరాండ్ అయింది. అండ్ వీడు జాబ్ ఈక్వల్స్ టు క్లర్క్ ఒకటి అండ్ ఇంకొక ఆపరాండ్ కావాలి. ఫర్ లెట్ అస్ సే వాడు అండ్ జాబ్ ఈక్వల్స్ టు క్లర్క్ అండ్ ఇంకొక ఆపరేటర్ లెట్ అస్ సే డిపార్ట్మెంట్ క్లర్క్ అయి ఉండాలి అండ్ డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు 20 అయి ఉండాలి. సో వీఆర్ యూజింగ్ అన్ ఆపరేటర్ బిట్వీన్ టూ ఆపరాండ్స్. ఇట్లా మనం వేరే కండిషన్ లో మనం ఆపరేటర్స్ వాడుకుంటాం. సో అది అది నేను ఈరోజు చెప్తాను. సో ఇప్పుడు మనకి కావాల్సిన అవుట్పుట్ వచ్చింది.
అట్లనే క్యూస్ ఉన్నాయి, క్యూ టేబుల్స్ ఉన్నాయి, మీకు అక్కర్లేదు. క్యూ టేబుల్స్ మీకు అడ్వాన్స్ కాన్సెప్ట్స్ కాబట్టి అవసరం లేదు. బట్ దే ఆర్ ఎసెన్షియల్ ఫర్ మిడిల్ వేర్ వచ్చినప్పుడు, మిడిల్ వేర్ జావా ఇన్వాల్వ్ అయినప్పుడు, రిక్వెస్ట్ రెస్పాన్స్ అవి వచ్చినప్పుడు ఇవి ఇవి హెల్ప్ అవుతాయి అనమాట. క్యూ టేబుల్స్. ఇప్పుడు పెద్ద పెద్ద డేటాబేసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ డేటాబేస్ డైలీ మల్టీ మిలియన్ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు మీకు ఇవి వాడతారు, ఈ ఫంక్షనాలిటీస్ వాడతారు. బట్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇవి టచ్ చేయరు. ఓకే, డోంట్ వరీ అబౌట్ క్యూస్ అండ్ క్యూ టేబుల్స్. అండ్ ట్రిగ్గర్స్. వాట్ ఈస్ ఎ ట్రిగ్గర్? ట్రిగ్గర్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఏంటి? ట్రిగ్గర్ నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ ఏదో ట్రిగ్గర్ అవుతుంది. ఏం ట్రిగ్గర్ అవుతుంది అని తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు ఒక డేటాబేస్ లో మీకు ఒక యాక్సెస్ ఇచ్చాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి అనే ఒక డేటాబేస్ ఇచ్చాను. ఈ డేటాబేస్ లో శాలరీ కూడా ఉంది అనుకుందాం. శాలరీ ఉంది. నేను ఆ, ఏం చెప్పాను? నేను నవీన్ కి చెప్పాను, నవీన్, ఈ డేటాబేస్ ఉంది, ఊరికేనే ఈ డేటాబేస్ ని సెలెక్ట్ చేయొద్దు, ఎందుకంటే దీంట్లో శాలరీ కాంపోనెంట్ ఉంది. ఎవడు పడితే వాడు దీన్ని రన్ చేయొద్దు. ఆ, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ ఎనీ ఎంప్లాయీ టు రన్ అన్నెసెసర్లీ, ఈవెన్ దో దే హ్యావ్ యాక్సెస్ టు దిస్ టేబుల్. కానీ నవీన్ ఏం చేస్తాడు? ఊరికేనే పలానా ఆదిత్య శాలరీ ఎంతనో తెలుసుకుందామని రన్ చేసిండు. రన్ చేసిండు కానీ ఆ నవీన్ జస్ట్ ఏముందిలే, సెలెక్ట్ రన్ చేసిన కదా, నాకు ఆదిత్య నా శాలరీ తెలిసిపోయిందని నవీన్ అనుకుంటుండు. కానీ నాకు తెలిసింది. అరే నేను ఆఫీస్ పోయినాక నవీన్ అడుగుతా, నవీన్, నువ్వు ఎందుకు పొద్దున 9:30కి ఎంప్లాయ్ టేబుల్ రన్ చేసినా? ఆ అది నవీన్కి అర్థం కాదు. అరే ఇదేందిరా, ఎట్లా తెలిసింది? నేను ఏదో సెలెక్ట్ రన్ చేసినా కానీ అన్నకి ఎట్లా తెలిసింది? హౌ డిడ్ హీ నో దట్ ఐ హావ్ రన్ దిస్ సెలెక్ట్? ఇట్లా రన్ చేసి శాలరీ చూసినా ఎట్లా తెలిసింది అని అంటే, ఈ కాన్సెప్టే ట్రిగ్గర్. ఈ యూజర్ కి ఏం తెలియదు అంటే, నవీన్ కి ఏం తెలియదు అంటే, ఈ టేబుల్ మీద ఈ టేబుల్ మీద నేను ఒక ట్రిగ్గర్ రాసి పెట్టిన బ్యాక్ ఎండ్ లో. ట్రిగ్గర్ రాసి పెట్టిన. ఆ ట్రిగ్గర్ ఎప్పుడు ఫైర్ అవుతుంది అని అంటే, ఓన్లీ 3 కేసెస్ లో ఫైర్ అవుతుంది: ఇన్సర్ట్, అప్డేట్, ఆర్ డిలీట్. నేను ఇందాక సెలెక్ట్ అని చెప్పినా కానీ సెలెక్ట్ మీద ఫైర్ కాదు, జస్ట్ మీకు అర్థం కావడానికి సెలెక్ట్ అని చెప్పిన. కానీ ఎవడైతే ఒక ఎంప్లాయీ టేబుల్ మీద ఒక ఇన్సర్ట్ ట్రై చేస్తుండో, ఒక అప్డేట్ ట్రై చేస్తుండో, ఒక డిలీట్ ట్రై చేస్తుండో, అప్పుడు ఈ ట్రిగ్గర్ ఫైర్ అయ్యి నాకు కావాల్సిన మెసేజ్ నాకు వస్తుంది. అయితే ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ని చిన్నగా మాడిఫై చేస్తా. సెలెక్ట్ కాకుండా నవీన్కి ఏమనిపించిందంటే, ఏ ఆ, అన్న అప్డేట్, అన్నకు ఒక సాలరీ ఉంది కదా, దీనికి కొంచెం అప్డేట్ చేద్దాం ఊరికేనే అని చెప్పేసి హీ ఫెల్ట్ దట్ హీ ట్రైడ్ టు డూ ఏ డిఎంఎల్ స్టేట్మెంట్ ఆన్ ది సిఎంఎల్. హవెవర్ అది ఫెయిల్ అవుతుంది. నేను ఫెయిల్ అయ్యే కండిషనే పెడతా. కానీ మనోడికి తెలియంది ఏంటంటే, ఫెయిల్ అయింది. హీ ఫెల్ట్ హ్యాపీ. అమ్మ పోన్లే, నేను ఏదో అనుకున్నా కానీ ఏదో అయింది. బట్ హీ ఫెల్ట్ హ్యాపీ. బట్ హవెవర్ ఐ గాట్ టు నో దట్ హీ డిడ్ అన్ అప్డేట్ ఫ్రమ్ దిస్ టేబుల్. హౌ డిడ్ ఐ అచీవ్ దిస్ పర్టికులర్ థింగ్ అంటే, దిస్ ఇస్ త్రూ ట్రిగర్స్. ఓకే, ట్రిగ్గర్స్ లో కూడా మల్టిపుల్ ట్రిగ్గర్స్ ఉంటాయి. కానీ నేను ఏం చెప్పదలుచుకుంటా అంటే, ట్రిగ్గర్ ఈస్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎ డేటాబేస్ ఆబ్జెక్ట్ వేర్ ద యూజర్ డజంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిహైండ్ ద సీన్ వెన్ హీ ఈస్ ట్రయింగ్ టు డూ 3 ఈవెంట్స్. ఐదర్ ఆఫ్ ద 3 ఈవెంట్స్, ఇన్సర్ట్ చేసినా, అప్డేట్ చేసినా, డిలీట్ చేసినా, వీటిని ట్రిగ్గరింగ్ ఈవెంట్స్ అంటారు అనమాట. ఈ ట్రిగ్గరింగ్ ఈవెంట్స్ ఏ ఒక్కటి తయారు చేసినా గానీ వెనకాల ఏదో రన్ అవుతుందంట, వాడికి తెలియదు. సో దోస్ ఆర్ ద ట్రిగ్గర్స్. జస్ట్ మీకు ఒక దాన్ని ఏమంటారు, ఒక యాడ్ లాగా దాన్ని, మనం ఏమంటాం అబ్బా, ఫిలిమ్స్ ని యాడ్, ఒక చిన్న దీనిలాగా చెప్తున్నాను అనమాట. మనం అల్టిమేట్ గా దానికి వెళ్ళినప్పుడు ఐ విల్ గివ్ యూ మోర్ డీటెయిల్స్. సో అట్లనే టైప్స్. నెక్స్ట్ వచ్చేసి టైప్స్. వాట్ ఆర్ దీస్ టైప్స్? మనం ఇందాక టైప్స్ వచ్చినప్పుడు నేను చెప్తా. నిన్న నేను చెప్పాను హోంవర్క్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్. చెప్తారా ఎవరన్నా? నేను నవ్య, ఏమేమి డేటా టైప్స్ ఒకసారి చెప్పండి. అరకిల్లో మీరు ఏమేమి డేటా టైప్స్ చూసారు నిన్న? ఇంట్ ఇంట్ కూడా ఉంటుంది. ఇంట్, వార్క్యార్, లాంగ్, ఓకే. ఇంకా క్లాబ్. క్లాబ్ చూసారు అంటే బేసికల్ గా మనం ఏమేమి వాడుతున్నాం డేటా టైప్స్? అరాకిల్ ఇచ్చిన డేటా టైప్స్ ఏమేమి వాడుతున్నాం? ఈ డేటాబేస్ లో ఇంట్ ఇంట్ లేకుండా నంబర్ అని వాడుతున్నారు. ఓకే, చూడండి మనం ఏమేమి వాడుతున్నాం అంటే,
చాలా ఫ్రీక్వెంట్ గా వాడే డేటా టైప్స్ ఏంటి అని అంటే, మళ్ళీ చెప్తున్నా, వాట్ ఈస్ ద డేటా టైప్. డేటా టైప్ అంటే ఏంటి అంటే, మనం ఒక టేబుల్ కి ఒక కాలంలో కాలం ని డిఫైన్ చేసినప్పుడు ఆ కాలం కి మనము చెప్పడం అన్నమాట. అరే, నా కాలంలో గోయింగ్ ఫార్వర్డ్, కాలం అన్న అట్రిబ్యూట్ అన్న ఒకటే. నా నా అట్రిబ్యూట్ లో, నా కాలంలో గోయింగ్ ఫార్వర్డ్ పలానా డేటా టైప్ మాత్రమే వస్తుంది, పలానా డేటా మాత్రమే వస్తుంది అని అని చెప్పడం అనమాట. అయితే ఒరాకిల్ ఏమంటుందంటే, నీ ఇష్టం వచ్చినట్టు డేటా టైప్, నీ ఇష్టం వచ్చినట్టు డేటా ఇవ్వకరా, నేను కొన్ని డిఫైన్ చేసి పెట్టిన, సో వాటికి నిర్దిష్టమైన మీనింగ్ ఉంది అని చెప్పడం అనమాట. సో ఒరాకిల్ ఏమేమి డేటా టైప్స్ ఇచ్చింది అని అంటే, క్యారెక్టర్ కి క్యార్ ఇచ్చింది, వేర్ క్యార్ టూ ఇచ్చింది, అండ్ తర్వాత చూడండి ఎన్ 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 వేర్ క్యార్, ఎన్ 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 క్యార్, ఎన్ వేర్ క్యార్ టూ, లాంగ్, క్లాబ్, ఎన్ క్లాబ్. సో వీటిలో మనం ఎక్కువగా వాడేది ఏంటంటే, ఎక్కువగా వాడేది వేర్ క్యార్ టూ వాడతాం. ఓకే, వేర్ క్యార్ టూ వాడతాము. తర్వాతనేమో ఎన్ వేర్ క్యార్ టూ తక్కువ వాడతాం. ఎక్కువ మనం వాడేది వేర్ క్యార్ టూ వాడతాం, లేకపోతే క్యారెక్టర్ వాడతాం. క్యారెక్టర్ వాడినప్పుడు ఏమవుతుందంటే, ఇది చూడండి, ఫిక్స్డ్ లెంత్, ఫిక్స్డ్ లెంత్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేమ్ అని ఇచ్చారు, నేమ్ కి క్యారెక్టర్ డేటా టైప్ వాడారు, క్యారెక్టర్ బ్రాకెట్ 50 అని పెట్టారు. మీరు మీ నేము 50 క్యారెక్టర్స్ ఉన్నా లేకపోయినా మెమరీలో, మెమరీలో అంటే హార్డ్ డిస్క్ లో, ఆ డేటాబేస్ టేబుల్లో అన్నెసరిగా 50 క్యారెక్టర్స్ తీసుకుంటది డేటాబేస్. వేస్టే కదా, మిగతా అన్ని కూడా వేస్టే కదా, అదనమాట. సో దట్ ఈస్ ద ఫిక్స్డ్ లెంత్ క్యారెక్టర్. అదే మనం వేర్ క్యార్ టూ వాడినాం, వేర్ క్యార్ టూ వాడి అదే నేమ్ కి వేర్ క్యార్ టూ బ్రాకెట్ 50 అని ఇస్తే, సో నువ్వు 50 అని ఇచ్చినావు మాక్సిమం లెంత్, కానీ నువ్వు యూ హ్యావ్ గివెన్ ఆదిత్య ఓన్లీ 6 క్యారెక్టర్స్. ఆ రిమైనింగ్ 50 - 6, 44 విల్ బి యూటిలైజ్డ్, అంటే అవి ఆక్యుపై చేయదన్నమాట వేరియబుల్ లెంత్ వేర్ క్యార్ టూ. అందుకోసం మాక్సిమం పీపుల్, మాక్సిమం మనము వేర్ క్యార్ టూ ఏ వాడతాం, ఎందుకంటే వేరియబుల్ లెంత్ వీ డోంట్ వాంట్ టు వేస్ట్ ద మెమరీ కదా, అన్నెసరిగా మెమరీ వేస్ట్ చేయాలనుకో. మరి ఇది ఎప్పుడు వాడతాము క్యారెక్టర్ అంటే, వెన్ యూ నో పర్టికులర్లీ ఖచ్చితంగా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పిన్ కోడ్ ఉంది, పిన్ కోడ్ కి ఖచ్చితంగా 6 ఉంటాయి కదా, 500001 3, 500044 అట్లా ఉంటాయి కదా. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, వేర్ క్యార్ టూ వాడరు, ఖచ్చితంగా మీరు క్యారెక్టర్ ఆఫ్ 6 వాడతారు. సో షూర్ షాట్ క్యారెక్టర్ ఆఫ్ 6 ఉంటాయి, పిన్ కోడ్ 5 ఉండదు, పిన్ కోడ్ 7 ఉండదు, పిన్ కోడ్ విల్ బి ఆల్వేస్ 6. అలాంటప్పుడు ఇది వాడాలన్నమాట. సో అట్లనే లాంగ్, లాంగ్ ఉంది, ఇది కూడా చూడండి. తేడా ఏంటిదంటే, అన్ని కూడా క్యారెక్టర్ డేటా టైప్ ని సపోర్ట్ చేస్తాయి, కానీ దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టోరీ రాశారు, మీరు ఒక కథ రాశారు. ఆ కథ ఎట్లుంటుంది, ఒక 20 పేజీలు ఉంటుంది. 20 పేజీలు వర్డ్ డాక్యుమెంట్ ఉంది అనుకుందాం. ఆ 20 పేజీల వర్డ్ డాక్యుమెంట్ లో యొక్క కథ మొత్తం తీసుకొచ్చి డేటాబేస్ లో పెట్టాలంటే, అది ఒకటా రెండా, ఎన్ని క్యారెక్టర్స్ అండి అది, కొన్ని వందల వేల క్యారెక్టర్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఈ క్యార్ కానీ వేర్ క్యార్ టూ కానీ పనిచేయదు. అప్పుడు మనం ఏం చేస్తాం, లాంగ్ వాడతాం. ఓకే, లాంగ్. సో విచ్ విల్ బి వేరియబుల్ లెంత్ క్యారెక్టర్ స్ట్రింగ్, చూసారా, అప్ టు 2 GB. మీరు వెళ్ళి నోట్ ప్యాడ్ వర్డ్ డాక్యుమెంట్ ని జస్ట్ రైట్ క్లిక్ చేసి చూస్తే, అది ఏదో 300 MB కూడా ఉంటుందో ఉండదో గట్టిగా చేస్తే. సో అవన్నీ కూడా లాంగ్ అంటే, ఎంత పెద్ద స్ట్రింగ్ అయినా కానీ ఒరాకిల్ డేటాబేస్ సపోర్ట్ చేస్తుంది. ఓకే, దాని తర్వాత క్యారెక్టర్ లార్జ్ ఆబ్జెక్ట్, ఇది కూడా సేమ్ ఇలాంటిదే. కానీ నీకు సైజ్ చూడండి, ద సైజ్ విల్ చేంజ్. అండ్ దెన్ మీరు నాకు ఐ వాంట్ యూ టు డూ ద హోంవర్క్, నేను కావాలనే చెప్తలేను. వాట్ ఈజ్ యూనికోడ్ క్యారెక్టర్, మీ కొత్త పదం యూనికోడ్ క్యారెక్టర్. యూనికోడ్ క్యారెక్టర్ అంటే ఏంటో నాకు రేపు మీరు రాసుకోవాలి హోంవర్క్. యూనికోడ్, ఈ ఎన్ అని పెట్టారు సార్, క్యారెక్టర్ ఉంది, ఎన్ క్యార్ ఉంది, మరి ఎన్ అంటే ఏంటి, వాట్ ఈస్ దిస్ ఎన్, ఎన్ వేర్ క్యార్ టూ అంటే ఉంది, ఇది మీరు రేపు చేయాలి. ఓకే, ఐ వాంట్ దిస్ అట్ హోంవర్క్. దీని తర్వాత క్యారెక్టర్ అయిపోయిన తర్వాత న్యూమరిక్ డేటా టైప్స్. ఇప్పుడు నెంబర్, ఇప్పటిదాకానేమో ఓన్లీ క్యారెక్టర్స్ వచ్చినాయి. మనము క్యారెక్టర్ లో మనం ఏం చెప్పాము, ఏ క్యారెక్టర్ ని మనము డేటాబేస్ లో ఇన్సర్ట్ చేయాలన్నా వీ హ్యావ్ టు పుట్ సింగిల్ కోట్స్. నేను చెప్పానా, సింగిల్ కోట్స్ ఖచ్చితంగా వాడాల్సిందే. నువ్వు ఇన్సర్ట్ చేసిన సింగిల్ కోట్స్ వాడాలి, అప్డేట్ చేసిన సింగిల్ కోట్స్ వాడాలి. క్యారెక్టర్ ని వాడితేనే మనం సింగిల్ కోట్స్ వాడాలి, అది డిఫాల్ట్. తర్వాత న్యూమరిక్ డేటా టైప్స్ లో చూద్దాం ఏమేమి ఇచ్చాడో. ఫస్ట్ నెంబర్, ఇందాక నవ్య మీరు అడిగారు ప్రెసిషన్ అండ్ స్కేల్. ఓకే, ఇది వచ్చింది చూసారా, న్యూమరిక్ నెంబర్ డేటా టైప్ విల్ సపోర్ట్ ప్రెసిషన్, స్కేల్. ఆ తర్వాత, సార్ నా దాంట్లో స్కేల్ ఏమి ఉండదు సార్, సారీ ఇది ఏమి ఉండదు, మన డెసిమల్స్ ఏమి ఉండదు నాకు,
ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్ ఏ ఉంటాయి అన్నప్పుడు జస్ట్ యూజ్ ఏ డేటా టైప్ కాల్డ్ ఇంటీజర్. లేదు, నాకు ఫ్లోట్ వాడుకోండి. ఫ్లోట్ అంటే ఎంతైనా డెసిమల్స్ ని సపోర్ట్ చేస్తుంది. అంటే మీకు తెలియదు, ఒక ఫర్ ఎగ్జాంపుల్ పై ఉంది 22/7, మ్యాథమెటికల్ గా 22/7 ఎక్కడైనా ఆగుతుందా? అది వెళ్ళిపోతూనే ఉంటది. 22/7 ఇట్ విల్ నెవర్ ఎండ్. ఇట్ ఈస్ అన్ ఇర్రాషనల్ నెంబర్, అవునా? సో ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ విల్ పుట్ ఫ్లోట్. ఫ్లోట్ డేటా టైప్ పెడతాం. ఎందుకంటే యూ డోంట్ నో ద ప్రెసిషన్ అండ్ స్కేల్ తెలియదు కాబట్టి యూ విల్ యూజ్ ద ఫ్లోట్ అనే డేటా టైప్ వాడతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాసా వాళ్ళు దేర్ లాంచింగ్ ఏ శాటిలైట్. దానికి ప్రెసిషన్ టు ద లెవెల్ ఆఫ్ 9 డెసిమల్స్ వరకు కావాలి, లేకపోతే 12 డెసిమల్స్ కావాలి, 18 డెసిమల్స్ దాకా కావాలి. యూ డోంట్ నో అది ఎక్కడ ఎండ్ అవుతుందో. అలాంటప్పుడు దే యూజ్ దిస్ కైండ్ ఆఫ్ డేటా టైప్ కాల్డ్ ఫ్లోట్. అట్లనే బైనరీ ఫ్లోట్, బైనరీ డేబుల్, దీన్ని కూడా సేమ్ సింగిల్ ప్రెసిషన్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్, డబుల్ డెసిషన్ ఫ్లోటింగ్ పాయింట్ అక్కర్లేదు. దిస్ ఇస్ ఫైన్. మీరు ఈ నెంబరు ఇంటీజర్ మనకి ఫ్లోట్, మనం ఇక్కడ దాకా బైనరీ ఫ్లోట్ కి బైనరీ డబుల్ కి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను ఇప్పటికి ఎప్పుడు వాడలేదు, మీరు కూడా వాడరు మోస్ట్లీ. ఈ 3 నెంబర్స్ చాలు. నెంబర్ డేటా టైప్ కి మనం సింగిల్ కోడ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇట్ ఈస్ ఎ నెంబర్ ఈక్వల్స్ టు అయిపోతాం. దెన్ ద గ్రేటెస్ట్ థింగ్ ఇది, మొత్తం తలకాయ నొప్పి ఒరాకిల్ డేటాబేస్ డెవలపర్స్ కి అది పెద్ద హెడేక్. అంటే ఏంటిదనంటే డేట్ డేటా టైప్స్. ఈ డేటా టైప్స్ ఎంత చిరాకు పెడతాయి అంటే, చూడడానికి బాగానే ఉంటాయి కానీ మనకి డేటాలో తీసినప్పుడు ఊరికే ప్రతిసారి కన్వర్షన్ చేయాల్సి వస్తుంది అనమాట. అంటే కన్వర్షన్ చేయాలి, లేకపోతే చేయకపోతే రాదు. టైం టేకింగ్. అయితే ఈ డేటా టైపు మనకి మెయిన్ ఏంటంటే డేట్. ఫస్ట్ అండ్ డేట్. డేట్ అనేది ఒక నార్మల్, ఇట్ విల్ బి గివింగ్ ద డేట్ ఫార్మాట్ మనకి ఇస్తుంది. డిడి -MM-YYYY ఇట్లా తీసుకోవచ్చు. ఒరాకిల్ ఏ విధంగా తీసుకుంటది అంటే YYYY -MM నువ్వు ఏ విధంగా ఇచ్చినా ఒరాకిల్ విల్ యాక్సెప్ట్. కానీ మనం ముందే చెప్పాలి వాళ్ళకి, ఒరాకిల్ కి చెప్పాలి, అరే నేను ఒక ఫార్మాట్ ఇస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ లెటస్ టేక్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేను అంతకంటే ముందర, డేట్ కంటే ముందర మనము ఆ, ఈ పాయింట్ చెప్పాలి. ఇప్పుడు నేను ఒరాకిల్ ని, క్యాన్ ఐ యూజ్ ఒరాకిల్ యాజ్ ఎ క్యాలిక్యులేటర్? 2+3 లాగా నేను వాడొచ్చా? ఇఫ్ ఐ రన్ 2+3, వాట్ హ్యాపెన్స్? మళ్ళీ అడుగుతున్నా, కెన్ ఐ యూజ్ డేటాబేస్ యాజ్ ఎ క్యాలిక్యులేటర్? 2+3 రన్ చేశాను, ఏమొచ్చింది? అన్నోన్ కమాండ్ అంటుంది. అదేంది, ఒరాకిల్ డేటాబేస్ క్యాలిక్యులేట్ చేస్తుంది, మరి ఇక్కడ ఎందుకు చేయట్లేదు అని అంటే, క్యాలిక్యులేట్ చేస్తుంది కానీ నువ్వు ఇచ్చిన విధానం తప్పు. ఓకే, ఏం చేయాలి నువ్వు? 2+3 అన్నావు. ఇట్ ఈజ్ 2+3కి ఏం టేబుల్ అక్కర్లేదు. ఇట్ ఈస్ జస్ట్ టూ ఆపరాండ్స్ ఫాలోడ్ బై ఆపరేటర్. ఇది ఒరాకిల్ కి క్యాలిక్యులేట్ చేయలేదా అంటే చేయగలుగుతుంది, కానీ నువ్వు ఇచ్చే విధానం తప్పు. ఎట్లా ఇవ్వాలి? నీకు ఫైనల్ అవుట్పుట్ కావాలి కాబట్టి సెలెక్ట్ 2+3. ఇప్పుడు రన్ చేద్దామా అంటే, ఇప్పుడు కూడా రన్ కాదు. 2+3 మళ్ళీ ఇది కూడా చూడు, మళ్ళీ ఫ్రమ్ అంటుంది. ఓకే, ఫ్రమ్ మీద మిస్ అయినాం. మరి ఫ్రమ్ ఇది బాగానే ఉంది. మళ్ళీ పోనీ ఇది రన్ చేద్దామా అంటే మళ్ళీ ఇన్వాలిడ్ టేబుల్, ఎందుకంటే మన టేబుల్ నేమే పెట్టలేదు. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను, సార్ మా దగ్గర అసలు టేబులే లేదు కదా, ఏం చేద్దాం? ఈఎంపీ పెడదాం. ఉన్నది ఒకటే టేబుల్. రన్ చేసిన, ఏమొచ్చింది? 5 5 5 5 5. సార్, ఈఎంపీ టేబుల్లో ఎక్కడుంది సార్ 2+3 అనే కాలం ఉందా అసలు టేబుల్లో? ఈఎంపీలో ఎక్కడ 2+3 కాలం ఉందా? మరి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 14 రికార్డ్స్ ఉన్నాయి. మనం ఎప్పుడైతే 2+3 అనే ఈఎంపీ టేబుల్లో రన్ చేస్తే ఎన్ని వచ్చినాయి? 14 రికార్డ్స్ వచ్చినాయి. చూడండి, టూ టూ అనే కాలం లేదు, 3 అనే కాలం లేదు, కానీ ఏదో జరిగింది. అవుట్పుట్ మాత్రం కరెక్ట్ వచ్చింది. సో ఏంటంటే మనము, దీస్ ఆర్ కాల్డ్, మనము సూడో కాలమ్స్ అంటాం. సూడో కాలం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది రాశాను, రాసి ఒక చిన్న అలియాస్ నేమ్ పెట్టుకుంటున్నా, యాజ్ సమ్, లెట్ అస్ సే సమ్. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నా, చూడండి పైన సమ్ వచ్చింది. సరే, ఇది ఫైన్. ఒక టేబుల్లో నుంచి ఇది ఫైన్. బట్ నా ప్రాబ్లం ఏంటిదంటే టేబులే లేదు. టేబులే లేనప్పుడు ఏం చేయాలంటే, ఒరాకిల్ ఏం చెప్పిందంటే సెలెక్ట్ 2+3. టేబుల్ వాడకురా బాబు అంటే, మరి నువ్వు ఒక టేబుల్ ఇవ్వు. ఆ టేబుల్ పేరే డ్యూయల్, డియుఏఎల్. డ్యూయల్ టేబుల్ అని డిఫాల్ట్ గా ఒక టేబుల్ ఇచ్చింది. చూడు, డ్యూయల్ టేబుల్. హోంవర్క్, వెరీ 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 ఇంపార్టెంట్. హోంవర్క్, వాట్ ఈస్ డ్యూయల్ టేబుల్ ఇన్ ఒరాకిల్? దీని మీద ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. వాట్ ఈస్ ఏ డ్యూయల్ టేబుల్? ఎందుకంటే
మీరు ఇలాంటివి ఏమి చేసినా కానీ డ్యూయల్ టేబులే వాడతారు. సరే సార్, వాట్ ఈస్ డ్యూయల్ టేబుల్ ఇన్ ఒరాకిల్ మనం చూద్దాం. అసలు వాట్ ఈస్ డ్యూయల్ టేబుల్? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డ్యూయల్ అని కొడదాం, ఊరికేనే ఏమొస్తుందో. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డ్యూయల్ అని కొడితే, స్టార్ అని కొట్టాం కాబట్టి కాలం నేమ్స్ అన్ని ఇస్తుంది. ఓకే, కాలం నేమ్స్, కాలం నేమ్ ఏంటంట? డమ్మీ అట. అండ్ కాలం వాల్యూ ఏముంది? ఎక్స్ ఉంది. అదేంది, కాలం నేమ్ ఏమో డమ్మీ ఉంది, కాలం వాల్యూ ఎక్స్ ఉంది, కానీ ఇది మిగతా అన్నిటిని చేస్తుంది. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే, మీరు ఈ టేబుల్ గురించి రీసెర్చ్ చేసినప్పుడు మీకు మీకు దీని మీనింగ్ అర్థమవుతుంది. సో డ్యూయల్ టేబుల్ ఎందుకు ఇచ్చాడు అని అంటే, ఇలాంటివి ఇలాంటివి ఏవైనా చేయాలి అనుకుంటే, ఆపరేషన్స్ చేయాలి, ఏం చేయాలన్నా కానీ మీకు డ్యూయల్ టేబుల్ వాడతాం. ఇది చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ డ్యూయల్ ఇన్ ఒరాకిల్ రాసుకోండి, రేపు నేను అడుగుతా హోంవర్క్. ఓకే, ఇది హోంవర్క్. సరే, ఇప్పుడు నేను ఇది అంతెందుకు చెప్పిన, వై డిడ్ ఐ కమ్ టు దిస్ పాయింట్? బికాస్ ఐ వాజ్ సమ్వేర్ హియర్. ఎక్కడ ఉన్నాం మనం? ఏదో పాయింట్ చెప్తున్నా కదా. మ్మ్. ఆ, మనం ఇక్కడ ఉన్నాం యాక్చువల్ గా. టైప్స్ దగ్గర ఉన్నాం. టైప్స్ దగ్గర నుంచి డేటా టైప్స్కి వెళ్ళినాము. డేటా డేటా టైప్స్ దగ్గర నుంచి డేట్ కి వచ్చినాము. అక్కడ నుంచి ఇది వచ్చినాం. మళ్ళీ జస్ట్ నేను ట్రాక్ చేస్తున్నాం. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డ్యూయల్, ఇందులో ఇది వచ్చింది. ఇప్పుడు నాకు ఏం కావాలంటే, ఐ వాంట్ టు నో I want to know today's date. Sys date. Sys date is a command. గుర్తుపెట్టుకోండి, దీస్ ఆర్ ఆల్ కమాండ్స్. sys date is a command. ఎట్లా వచ్చింది? 19/06/25 డేట్, ఫాలోడ్ బై మంత్, ఫాలోడ్ బై ద ఇయర్. కానీ ఎక్కడనో తేడా కొడుతుంది. ఇది ఇది డిడి ఎంఎం వైవై ఇచ్చింది. కానీ నాకు, సార్ నాకు వైవై -ఎంఎం -డిడి ఇట్లా ఇస్తే బాగుంటది కదా సార్. అట్లా కూడా ఇస్తుంది. లేదు సార్, MM/DD/YY అట్లా కూడా ఇస్తుంది. ఒరాకిల్ ఏ విధంగా అయినా ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే సిస్ డేట్ ని నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, జస్ట్ ఐఎమ్ టెల్లింగ్, కన్వర్ట్ దిస్ సిస్ డేట్. కన్వర్ట్ ఎట్లా చేస్తుంది అంటే, మనం చెప్పాలి క్లియర్ గా. టు డేట్ అనే ఫంక్షన్ ని వాడి సిస్ డేట్ ని ఇన్పుట్ గా తీసుకొని ఏం చేస్తావంటే, నాకు ఐ వాంట్ ఇన్ వాట్ ఫార్మాట్? వైవై హైఫన్ మంత్ హైఫన్ డిడి సింగిల్ కోట్స్, దీన్ని క్లోజ్. మళ్ళీ చెప్తున్నా, సిస్ డేట్ అయితే నార్మల్ గా డిఫాల్ట్ గా ఈ విధంగా ఇచ్చింది, 19/06/2025. కానీ నాకు అది నచ్చట్లేదు. ఐఎమ్ క్లియర్లీ టెల్లింగ్ దట్, టేక్ ద సిస్ డేట్, వెరీ గుడ్, యూజ్ ఏ ఫంక్షన్, ఇన్బిల్ట్ ఫంక్షన్ కాల్డ్ టు డేట్. వాడు, నీ దగ్గర ఉంది ఫంక్షన్, నీకు తెలుసు, నేను క్రియేట్ చేయలే. టు డేట్ అనే ఫంక్షన్ వాడు, దీన్ని ఇన్పుట్ గా తీసుకొని నాకు ఏ విధంగా అవుట్పుట్ ఇస్తామంటే, నాకు ఇట్లా నచ్చట్లేదు, DD-MM-25 నచ్చట్లేదు. యూ గివ్ మీ ద అవుట్పుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ YYYY-MM-DD. రన్ చేస్తాను, చూడండి. 2025 06/19. ఇప్పుడు మీరు అడగొచ్చు, సార్ వైవై ఇచ్చినావు కదా, 2025 ఎందుకు రాలేదు, ఓన్లీ 25 ఎందుకు వచ్చింది అంటే, దానికి ఇంకొక కమాండ్ ఉంది, అది రన్ చేద్దాం, దట్స్ ఫైన్, డోంట్ వరీ అబౌట్ ఇట్. సో అట్లా మనకి ఏ ఫార్మాట్ అంటే ఆ ఫార్మాట్ మనకు వస్తుంది. సో ఇప్పుడు మనము ఇట్లా కూడా పెట్టొచ్చు, స్లాష్ కూడా పెట్టొచ్చు. స్లాష్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఆ, ఇట్లా మనకి అఫ్కోర్స్ ఇక్కడ స్లాష్ ఇవ్వలేదు, అది అది వేరే కాన్ఫిగరేషన్ పారామీటర్ మార్చాలి. సో ఇట్లా మనము డేట్ ఫార్మాట్స్ ని డేట్ ఫార్మాట్స్ ని మనము వాడొచ్చు అనమాట. ఇది అంతెందుకు చెప్పినా అంటే, నువ్వు ఒక డేట్ ని చూడాలి అనుకుంటున్నప్పుడు, సెలెక్ట్ సిస్ డేట్ ఫ్రమ్ డ్యూయల్. సో డ్యూయల్ అనేది మనం చాలా వాడతాం. సిస్ డేట్ ఫ్రమ్ ద డ్యూయల్. సార్, మన డ్యూయల్ లో సిస్ డేట్ ఇచ్చింది కదా, అట్లనే ఈ డేట్ లో టైం లేదు సార్ అంటే, మనము పుట్ సిస్ టైం స్టాంప్. చూడండి, డ్యూయల్లో డ్యూయల్ టేబుల్లో చూస్తే ఒకటే కాలం ఉంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డ్యూయల్ అని చూస్తే ఒకటే కాలం ఉంది. బట్ మనము ఈ డ్యూయల్ టేబుల్లో ఎన్నైనా రాసుకోవచ్చు. సిస్ డేట్, సిస్ టైం స్టాంప్, కామా, లెటర్స్ సే 2+3 రాశాను, ఇంకొక కాలం, ఎన్నైనా రాసుకోవచ్చు. చూద్దాం ఏమవుతుందో. ఇట్ విల్ రన్. చూసారా, సిస్ డేట్ ఇచ్చింది, సిస్ టైం స్టాంప్ ఇచ్చింది. చూడండి, టైం స్టాంప్ ఏం చెప్పింది, డేట్, టైం ఎంత అయింది, 9 గంటలు. ఎక్కడ దాకా పోయింది చూడండి, మిల్లీ సెకండ్స్, 9 డిజిట్స్ వరకు పోయింది. డిడ్ యూ సీ దిస్ వన్? ఇప్పుడు 9 డిజిట్స్ వరకు పోతే ఇంత ప్రెసిషన్ ఉంది. సో మనకి ఒక్క ట్రాన్సాక్షన్ కూడా మిస్ కాదు. లెటర్స్ సే మీరు ఒక ఒక ఫోన్ పే చేస్తున్నారు, ఒక సెకండ్ లో 9th డిజిట్ వరకు పోయింది అని అంటే, ఎంత ప్రెసిసివ్ ఉంది చూడండి. సో
+5:30 అంటే మన టైం జోన్ చెప్తుంది అనమాట. సో అట్లనే నెక్స్ట్ కాలమ్ వచ్చింది 5+3. సో డ్యూయల్ ఇట్లా సిస్ డేట్, సిస్ టైం స్టాంప్. ఎందుకు చెప్పాను టైం స్టాంప్ అంటే మనకి టైం స్టాంప్ అనే ఇంకొక కాలం ఉంది. అండ్ అట్లనే టైం స్టాంప్ విత్ టైం జోన్, ఇది కూడా పెట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్నేషనల్ టేబుల్స్ వాడినప్పుడు వాడికి ఎట్లా కావాలి, యూకే వాడు వాడతాడు అదే టేబుల్, యుఎస్ వాడు వాడతారు అదే టేబుల్, అండ్ ఈస్టర్న్ ఏషియా వాడు వాడతారు. మరి ఎవడికి వాడికి వాడు ఓన్ ఓన్ టైం రావాలి, అవునా? అలాంటప్పుడు టైం స్టాంప్ విత్ టైం జోన్ అదొక డేటా టైప్. టైం స్టాంప్ విత్ లోకల్ టైం జోన్, ఇది మల్టిపుల్ టైం థింగ్స్. బట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మీకు ఎక్కువ అడిగేది ఏంటంటే డేట్, టైం స్టాంప్ అడుగుతారు మాక్సిమం. టైం స్టాంప్ విత్ టైం జోన్ మోస్ట్లీ అక్కర్లేదు, ఈ రెండు సరిపోతాయి. ఓకే, అట్లనే నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసి బ్లాబ్, బైనరీ లార్జ్ ఆబ్జెక్ట్. బైనరీ లార్జ్ ఆబ్జెక్ట్, మీ యొక్క జేపీజీ ఫైల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోటో ఉంది, ఫోటోని ఒరాకిల్ డేటాబేస్ లో స్టోర్ చేసుకోవాలి. ఫోటో అంటే అది మన క్యారెక్టర్ స్ట్రింగా? కాదు కదా. ఆబ్వియస్ గా ఫోటో షుడ్ బి స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫోటో ఫార్మాట్ ఓన్లీ. ఒరాకిల్ కూడా సపోర్ట్ చేస్తుంది, బ్లాబ్ రూపంలో సపోర్ట్ చేస్తుంది, బైనరీ లార్జ్ ఆబ్జెక్ట్ లో సపోర్ట్ చేస్తుంది. సో దాన్ని మనము ఆ, మీరు ఫోటో అప్డేట్ చేసినప్పుడు ఆ ఫోటో వెళ్ళి ఒరాకిల్ డేటాబేస్ లో ఫోటో పరంగానే కూర్చోవాలి. నీకు అది కన్వర్ట్ అయ్యి నాన్ హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్ లో రావద్దు. ఇట్ హ్యాస్ టు కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫోటో. మరి దాన్ని ఏ విధంగా స్టోర్ చేయాలి? దానికి డేటా టైపు బ్లాబ్ అని ముందే చెప్తాం. బ్లాబ్ అని చెప్పినప్పుడు నువ్వు ఆ ఫోటోని అప్లోడ్ చేస్తే డేటాబేస్ టేబుల్లో ఫోటో పరంగానే ఇట్లా స్టోర్ అవుతుంది. బి ఫైల్, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక టెక్స్ట్ ప్యాడ్ ఉంది, ఒక రెజ్యూమ్ ఉంది. ఒక రెజ్యూమ్ వర్డ్ డాక్యుమెంట్ లో ఉంది, .doc ఫార్మాట్ లో ఉంది. మరి .doc ఫార్మాట్ లో ఉన్నప్పుడు నాకు యూ విల్ టెల్, సార్ నాకు అందులో ఆ కంటెంట్ స్టోర్ అవడం ఇంపార్టెంట్ కాదు, ఆ ఫైల్ గానే స్టోర్ కావాలి. అప్పుడు మనం ఏం చెప్తామంటే డేటా టైప్ కాల్డ్ బి ఫైల్ అంటాం. వి విల్ టెల్ క్లియర్లీ బి ఫైల్ ఫార్మాట్ లో మనము డేటా టైప్ ని డిక్లేర్ చేస్తే ఇట్ విల్ బి స్టోరింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, నీకు ఆటోమేటికల్ గా ఓకే naveen.resume.naveen_resume.doc అట్లనే స్టోర్ అవుతుంది. మళ్ళీ నువ్వు రిట్రీవ్ చేసినప్పుడు అట్లనే బయటకు వస్తాయి అనమాట. సో దీస్ ఆర్ ద మెయిన్ డేటా టైప్స్. అయితే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే ఇక్కడ వచ్చినాం, టైప్స్ లో దగ్గరకు వచ్చినాం. టైప్స్ ఇవన్నీ కూడా ఇప్పటిదాకా మనం మాట్లాడుకునే అన్ని కూడా ఒరాకిల్ డిఫైన్డ్ డేటా టైప్స్. ఒరాకిల్ డిఫైన్డ్ డేటా టైప్స్. కానీ నువ్వేమంటావంటే సార్ నాకు ఈ ఒరాకిల్ డిఫైన్డ్ డేటా టైప్స్ కాదు, నేను నా ఓన్ డేటా టైప్ క్రియేట్ చేసుకోవచ్చా అంటావు. ఓన్ డేటా టైప్ క్రియేట్ చేసుకోవచ్చా అంటావు. అవును, చేసుకోవచ్చు. ఇందులోకి వెళ్ళి ఒకటి తీసుకో, ఇందులోకి వెళ్ళి ఇంకొకటి తీసుకో, ఇందులోకి వెళ్ళి ఇంకొకటి తీసుకో, ఇందులో నుంచి ఇంకొకటి తీసుకో. అట్లా తయారు చేసి నీకేదో ఉంది, సార్ నాకు ఒరాకిల్ డేటా టైప్స్ నచ్చట్లేదు కానీ నాకు ఒక సెపరేట్ రిక్వైర్మెంట్ ఉంది అన్నప్పుడు యూ విల్ క్రియేట్ ద యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు ఒరాకిల్లో. నీకు అది ఆ ఫెసిలిటీ ఉంది. అందులో రెండు రకాల డేటా టైప్స్ ఉన్నాయి, ఆబ్జెక్ట్ డేటా టైప్స్, కలెక్షన్ టైప్స్. మనం ఇంకా ఇక్కడికి వెళ్ళట్లేదు. ఇదంతా ఎందుకు చెప్పానంటే ఈ ఈ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ వచ్చి ఇక్కడ పడతాయి నా బాధ అంతా అది. సో ఐ వాంటెడ్ టు టెల్ వాట్ ఆర్ దీస్ టైప్స్. టైప్స్ అంటే ఏంటంటే డేటా టైప్స్, సిస్టమ్ డేటా టైప్సే కాకుండా యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ కూడా మనకి క్రియేట్ చేసుకోవచ్చు. అవి ఇక్కడ చూస్తాం అనమాట. ఓకేనా, ఇక్కడ దాకా ఓకేనా? ఒక్క 3-4 మినిట్స్ బ్రేక్ ఇవ్వండి. ఓకేనా, వినబడుతుందా నా వాయిస్? ఎస్, వినపడుతుంది. రైట్. సో దాని తర్వాత మిగతా ఏంటి ఇట్లా సీక్వెన్సెస్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఒక డేటాబేస్ లో మన ఫర్ ఎగ్జాంపుల్ రూల్ నెంబర్ ఉంది ఒక టేబుల్లో. రూల్ నెంబరు రూల్ నెంబర్ ఇది నెంబర్. బట్ మనకి ఎవ్రీ టైం ఒక కొత్త రికార్డ్ ఎంట్రీ అయినప్పుడు మనం స్పెషల్ గా
మనం ఎంటర్ చేయొద్దు ఆ వాల్యూ. ఆటోమేటికల్ గా ఒరాకిల్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, ద నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటాబేస్, ఒక ట్రాన్సాక్షన్ డేటాబేస్ ఉంది, ఆర్డర్స్ ఉన్నాయి. ఒక కొత్త ఆర్డర్ క్రియేట్ అయినప్పుడు మనము స్పెషల్ గా ఆర్డర్ నెంబర్ ఇవ్వద్దు. ఎందుకంటే నువ్వు డేటాబేస్ క్రియేట్ చేసి పెట్టేశావు, టేబుల్ క్రియేట్ చేసి పెట్టేశావు, ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి. సో కొత్త కొత్త ఆర్డర్ వచ్చినప్పుడు నువ్వు ఆర్డర్ నెంబర్ నువ్వు క్రియేట్ చేయకుండా ఒరాకిల్నే ఒక కొత్త ఎంట్రీ వచ్చినప్పుడు ఆటోమేటికల్ గా నువ్వే క్రియేట్ చేయు అని అన్నప్పుడు అని చెప్పడం అనమాట. సో ఒరాకిల్ ఎట్లా క్రియేట్ చేస్తుంది? ఆ ఆర్డర్ నెంబర్ కాలం మీద ఒక సీక్వెన్స్ రాసుకుంటుంది. మనమే సీక్వెన్స్ ఇవ్వాలన్నమాట. ఆర్డర్ నెంబర్ ఎట్లా జనరేట్ కావాలి, ఆటోమేటికల్ గా ఆ ఒరాకిల్ విల్ జనరేట్ దట్ నెక్స్ట్ నెంబర్ అన్నమాట. నెక్స్ట్ అది సీక్వెన్సెస్ లో మనం చేస్తాం. అదొక కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఓకే. అట్లనే నెక్స్ట్ ఆబ్జెక్ట్ వచ్చేసి మెటీరియలైజ్డ్ వ్యూస్. మెటీరియలైజ్డ్ వ్యూస్ అంటే ఏంటంటే, ఇందాక సార్ ఇక్కడ ఒక వ్యూ ఉంది, ఇక్కడ ఒక వ్యూ ఉంది, వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఈ వ్యూకి డిఫరెన్స్ ఏంటి అని అంటే, లెటస్ టేక్ ఈ వ్యూ ఏమో ఇందాక చూపించిన ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఒక సెక్యూరిటీ గార్డ్ ఎగ్జాంపుల్ చెప్పాను. మరి ఈ మెటీరియలైజ్డ్ వ్యూ ఏంటి అని అంటే, ఇమాజిన్ ఇప్పుడు ఒక పెద్ద కంపెనీ ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ రోజు కొన్ని లక్షల ట్రాన్సాక్షన్స్ చేస్తుంది. చేసినప్పుడు ఆ బేస్ టేబుల్స్ లో చాలా ట్రాన్సాక్షన్ టేబుల్స్ లో చాలా డేటా అప్డేట్ అవుతూ ఉంటది. ఆ రోజు రాత్రి లేకపోతే ఆ మర్నాడు ఆ నెక్స్ట్ డే ఏమైందంటే, ఐసిఐసిఐ లీడర్షిప్ ఉంటది కదా పైన, సిఇఓస్, సిఎఫ్ఓస్, పెద్ద పెద్దలు ఉంటారు కదా ఎగ్జిక్యూటివ్స్. వాళ్ళందరూ ఏం చేయాలి? దే వాంట్ టు డూ ఏ అనాలిసిస్. ఇప్పుడు మీకు పరమేష్ మీరు అదే కదా చేసేది, అనలిటికల్. వాట్ విల్ యూ డూ వెన్ యూ డూ? పరమేష్ ఉన్నారు కదా మీరు, ఓకే. మీరు మీరు అనలిటిక్స్ చేస్తారు. అనలిటిక్స్ చేసినప్పుడు వెన్ హూ ఎవర్ ఈస్ డూయింగ్ సమ్ అనాలిసిస్ ఆన్ ద ప్రీవియస్ డే కానీ ఆ లాస్ట్ మంత్ కానీ ఆ అనాలిసిస్ చేస్తున్నప్పుడు వీ నీడ్ టు రన్ క్వెరీస్. మరి ఈ క్వెరీస్ వెళ్ళి ఆల్రెడీ రన్ అవుతున్న టేబుల్స్, యూజ్ లో ఉన్న టేబుల్స్ మీద వెళ్ళి మళ్ళీ మీరు పెద్ద పెద్ద క్వెరీస్ రాస్తే ఆ ఆ టేబుల్స్ యొక్క పర్ఫార్మెన్స్ తగ్గిపోయి యాక్చువల్ పని తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ ఉంది, ట్రాన్సాక్షన్ టేబుల్ ఉంది. ఆ ట్రాన్సాక్షన్ టేబుల్ ని చాలా మంది కస్టమర్స్, మనలాంటి వాళ్ళు, నీలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు బయట దాన్ని హిట్ చేస్తూ ఉంటారు. ఆ టేబుల్ వాళ్ళకి ఇట్ ఈస్ క్యాటరింగ్ టు ద కస్టమర్స్ న్యూస్. ఆ ఆ టేబుల్ పని టేబుల్ చేసుకుంటుంది. మధ్యలో ఈ లీడర్షిప్ దూరి ఆ, నాకు నిన్న మొన్న జరిగిన ట్రాన్సాక్షన్స్ అని చెప్పి నువ్వు పెద్ద పెద్ద గ్రూప్ బై ఫంక్షన్లు, అనలిటికల్ ఫంక్షన్స్ వాడినావు అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఆ టేబుల్ చేస్తున్న పని మానేసి నీకు కొంచెం ఆ టేబుల్ పర్ఫార్మెన్స్ స్లో అవుతుంది. స్లో అవ్వడం వల్ల అల్టిమేట్ గా ఎండ్ యూజర్స్ కి ఆ, ఒక సెకండ్ లో అవ్వాల్సిన ట్రాన్సాక్షన్స్ 20 సెకండ్లలో అవుతుంది. సో దట్ ఈస్ వేర్ అప్పుడు కస్టమర్ చిరాకు పడతాడు. సో అట్లా కావద్దు అనుకుంటే ఏం చేస్తారంటే, ఎవ్రీ డే నిన్న నిన్న జరిగిన ట్రాన్సాక్షన్ టేబుల్స్ డేటా ఉంటుంది చూసారా, ఆ డేటా మొత్తం తీసుకొచ్చి ఒక సెపరేట్ ఆబ్జెక్ట్ లో పెడతారు. దాన్నే మెటీరియలైజ్డ్ వ్యూస్ అంటారు. ఆ రోజు రాత్రి ఏం జరుగుతుంది అంటే, డిబిఏ ఏం చేస్తారంటే, నిన్న జరిగిన ట్రాన్సాక్షన్ టేబుల్స్ వ్యూస్ లో అన్నీ అయినాయి కదా, ట్రాన్సాక్షన్ టేబుల్స్ లో ఆ డేటా మొత్తం తెచ్చి ఒక సెపరేట్ ఆబ్జెక్ట్ లో పెడతారు. అప్పుడు ఆ సెపరేట్ ఆబ్జెక్ట్స్ నే మెటీరియలైజ్డ్ వ్యూస్ అంటాం. అయితే ఆ మరుసటి రోజు ఏమవుతుంది? ఇందాక చెప్పిన కదా, ఇందాక జరిగిన లీడర్షిప్ టీమ్ ఏం చేస్తుంది అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ అండ్ హిట్టింగ్ ద బేస్ టేబుల్స్, దే విల్ గో అండ్ హిట్ దిస్ టేబుల్. ఈ టేబుల్ నీకోసమే ప్రత్యేకంగా తయారు చేశారు కాబట్టి, దీన్ని ఎవ్వడూ వాడట్లేదు కాబట్టి నీకు కావాల్సిన అవుట్పుట్ కరెక్ట్ గా వస్తుంది. సో సో దట్ మనం ఏం చేస్తున్నాం? బేస్ టేబుల్స్ ని టచ్ చేయడం అవాయిడ్ చేస్తున్నాం. వాటి పని అది చేసుకుంటుంది, వీటి పని ఇది చేసుకుంటుంది. అయితే దీంతో అడ్వాంటేజ్ ఏంటిది? ఇప్పటిదాకా నేను చెప్పిందంటే అడ్వాంటేజే. బేసికల్ గా నీ డేటా నీకు సెపరేట్ గా ఉంటది. నువ్వు ఎవ్రీడే నైట్ రన్ చేస్తావు, నీకు కావాల్సిన అనాలిసిస్ అవుట్పుట్ రిపోర్ట్ నువ్వు జనరేట్ చేసుకోవచ్చు. కానీ డిసడ్వాంటేజ్ ఏంటిది అని అంటే, ఇప్పుడు మెటీరియలైజ్డ్ వ్యూస్ ఎవ్రీ డే ఈ రోజు జరిగిన ట్రాన్సాక్షన్స్ ఈ రోజు రాత్రి మెటీరియలైజ్డ్ వ్యూస్ ఉన్నాయి. మరి రేపు జరిగింది, రేపు రాత్రి కూడా మళ్ళీ ఇదే చేయాలి కదా. సో మెటీరియలైజ్డ్ వ్యూస్ ఆబ్జెక్ట్స్ షుడ్ బి ఆల్వేస్ రిఫ్రెష్ చేయాలి. రిఫ్రెష్ చేయకపోతే అందులో పాత డేటానే ఉండిపోతుంది అనమాట. ఇది ఒక డిసడ్వాంటేజ్. రిఫ్రెష్ చేయాలి. అడ్వాంటేజ్ ఏంటిదంటే, మనము బేస్ టేబుల్ ని టచ్ చేయకుండా సెపరేట్ గా ఒక కాపీ తెచ్చుకొని పెట్టుకుంటున్నాం, అది అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ ఏంటంటే, రిఫ్రెష్ చేయాల్సి వస్తుంది, రిఫ్రెష్ చేసుకుంటూ ఉండాలి రెగ్యులర్. నేను డైలీ అని చెప్పిన, నార్మల్గా ఏం చేస్తారంటే వీక్లీనో మంత్లీనో చేస్తారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, ఇది మీకు ఒక బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం డెవలపర్స్, వీఆర్ డూయింగ్ ద డెవలప్మెంట్. కానీ డెవలప్మెంట్ లో
మనము ఏ డేటా పడితే ఆ డేటాతో డెవలప్ చేస్తే మనకి అవుట్పుట్ కరెక్ట్ గా వస్తుందా? మనం ఏమంటామంటే, సార్ మాకు కరెక్ట్ బిజినెస్ డేటా ఇవ్వండి, అయితేనే ఆ, మేము రాసే కోడ్ టెస్ట్ చేయగలుగుతాం. అంతేగాని డేటా లేకుండా మేము ఎంత మంచి కోడ్ రాసినా ఏం ఉపయోగం, వేస్ట్. మరి ఆ డేటా ఎక్కడి నుంచి రావాలి? ప్రొడక్షన్ నుంచి రావాలి. అవునా కదా? సో మరి మనకి ప్రొడక్షన్ కి డేటాబేస్, యాజ్ ఏ డెవలపర్ ప్రొడక్షన్ కి మనకి యాక్సెస్ ఇవ్వరు. అప్పుడు ఏం చేయాలి? సో డిబిఎస్ ఏం చేస్తారంటే, ఎవ్రీ ఒక ఎవ్రీ 2-3 డేస్ కో, ఒక 4-5 డేస్ కో ప్రొడక్షన్ కాపీ ఒకటి తీసి మీ డేటాబేస్ లో పెడతారు. లేకపోతే ప్రొడక్షన్ డేటాబేస్ నుంచి ఆ, ఆ, సరే, ఒక మన 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 డెవలప్మెంట్ డేటాబేస్ లో ఒక మెటీరియలైజ్డ్ వ్యూ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేస్తే ఈ మెటీరియలైజ్డ్ వ్యూ ఏమవుతుందంటే, ఎవ్రీ 1 వీక్ కో 3 డేస్ కో దీన్ని రిఫ్రెష్ చేస్తూ ఉంటారు. రిఫ్రెష్ చేసినప్పుడు ఏమవుతుంది? ప్రొడక్షన్ డేటా వచ్చి నీ డెవలప్మెంట్ డేటాబేస్ లో పడుతుంది. అప్పుడు యూ విల్ బి హ్యాపీ, అమ్మయ్య నాకు డేటా అయితే ఉంది. కానీ ఏం చేయాలి? ఎవ్రీ రెగ్యులర్ గా మనము దీన్ని రిఫ్రెష్ చేసుకుంటూ ఉండాలి. కానీ ఒక సింగిల్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ ఈ వ్యూస్ కి మెటీరియలైజ్ వ్యూస్ కి తేడా ఏంటిదంటే, ఈ వ్యూస్ ఈ వ్యూస్ కి మనము ఆ డేటాబేస్ లో స్టోరేజ్ అంటే మెమరీ అలకేట్ కాదు. ఎందుకు అలకేట్ కాదు? ఇందాక చెప్పిన క్రియేట్ వ్యూ నేమ్ అని రాసినప్పుడు ఇది జస్ట్ ఒక వ్యూ. దీనికి ఏం సెపరేట్ గా మెమరీ అలకేషన్ అక్కర్లేదు, లోపల స్టోరేజ్ అక్కర్లేదు, డేటాబేస్ లో స్పేస్ అక్కర్లేదు. బట్ వేరాజ్ ఎంప్లాయీ ఇస్ టేబుల్ దీనికి కావాలి. ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ చేసినప్పుడు డేటాబేస్ ఏం చేసుకుంటుందంటే, ఓకే ఎంప్లాయీ డేటాబేస్ క్రియేట్ చేసిండు, దీనికి ఇంత టేబుల్లో స్పేస్ అలకేట్ చేయాలని చేసుకుంటారు. కానీ వ్యూస్ అనేది సెపరేట్ గా ఏం లేదు. ఇది జస్ట్ ఒక అద్దం లాంటిదే కదా. ఇప్పుడు మనం అద్దం మార్చినట్టు, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇఫ్ యు ఆర్ సీయింగ్ త్రూ ఎ మిర్రర్, మీరు గ్రీన్ మిర్రర్ లో చూస్తే మీకు గ్రీన్ కనిపిస్తుంది, రెడ్ మిర్రర్ లో చూస్తే రెడ్ కనిపిస్తుంది. ఇట్ ఇస్ జస్ట్ లైక్ ఎ మిర్రర్. కింద కింద ఉన్న టేబుల్లో మాత్రం దీనికి మాత్రమే మనకి మెమరీ కావాలి. కానీ ఇక్కడ మెటీరియలైజ్డ్ వ్యూస్ లో మాత్రం అది కాదు. మెటీరియలైజ్డ్ వ్యూస్ లో వెన్ ఎవర్ యు ఆర్ క్రియేటింగ్ ఎ మెటీరియల్, ఇందాక చెప్పిన ఎగ్జాంపులే, నువ్వు డెవలప్మెంట్ లో పని చేస్తున్నప్పుడు మెటీరియలైజ్డ్ వ్యూ క్రియేట్ చేస్తే డేటాబేస్ నోస్ దట్ ఓకే దిస్ గై ఈస్ క్రియేటింగ్ ఎ మెటీరియలైజ్డ్ వ్యూ, కాబట్టి దీనికి ఒక స్పేస్ అలకేట్ చేద్దాము అని అలకేట్ చేస్తారు అనమాట. ఎవ్రీ డే గెట్స్ రిఫ్రెష్. అట్లా మెటీరియలైజ్ వ్యూస్ నేను హై హై వ్యూ చెప్తున్నా, ఓవర్ వ్యూ చెప్తున్నా. తర్వాత మెటీరియలైజర్ వ్యూ లాగ్స్ మీకు అక్కర్లేదు. సిననిమ్స్. సిననిమ్స్ అంటే ఏంటి అంటే, సిననిమ్ పేరే సిననిమ్ మీన్స్ అనదర్ నేమ్. ఓకే, వెరీ వెరీ సింపుల్ గా చెప్తా. ఇప్పుడు మీకు ఈఎంపి టేబుల్ ఉంది. ఈఎంపి టేబుల్ ఇప్పుడు చూడండి, ఈఎంపి టేబుల్ ఉంది. బట్ ఐ డోంట్ వాంట్ ద ఎండ్ యూజర్ టు నో ద యాక్చువల్ టేబుల్ నేమ్ ఎంప్లాయీ ఈఎంపి. కానీ మన సిననిమ్ అంటే ఇప్పుడు నక్సలైట్లు పెట్టుకుంటారు కదా మారు పేర్లు, వాడు ఒరిజినల్ నేమ్ ఒకటి ఉంటుంది, ఇంకొక అలియాస్ నేమ్ ఇంకోటి. ఎందుకు? టు హైడ్ దేర్ ఐడెంటిటీ, సెక్యూరిటీ పర్పస్ ఐడెంటిటీ. అట్లనే సింపుల్ గా ఇక్కడ కూడా అంతే. మనకు ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ కి మన ఒరిజినల్ నేమ్ బయట చెప్పాలనుకోము, కాబట్టి దానికి ఒక సిననిమ్ క్రియేట్ చేస్తాం. సిననిమ్ క్రియేట్ చేసి ఇస్తా. నువ్వు ఎంతసేపు ఆ సిననిమ్ ని కొడుతుంటావు. అంటే ఎట్లా ఎట్లా చేస్తామంటే, క్రియేట్ సిననిమ్ ఫర్ ఎగ్జాంపుల్ S_EMP అని ఈ సింటాక్స్ రాస్తాం. సో నేను ఏం చేస్తాను, నీకు ఇది ఇస్తా, నువ్వేం చేస్తావు? సింపుల్ గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ S_EMP. సో నేను నా ఒరిజినల్ నేమ్ ని హైడ్ చేసినట్టే కదా. అట్లా అనమాట. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సినోనిమ్స్. సో సినోనిమ్స్ లో రెండు రకాలు ఉంటాయి. యాజ్ ఏ యూజర్ గా నేనే క్రియేట్ చేసిన అనుకో, నేను ఒక్కనే వాడుకోవచ్చు, ఇంకెవరు వాడలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇప్పుడు నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నవ్య ఉంది. నవ్య కెన్ క్రియేట్ ఒక టేబుల్ ఉంది, పెద్ద టేబుల్. లెటర్స్ ఒక టేబుల్ ఒక 20 లైన్స్ ఉంది, ఒక 20 క్యారెక్టర్స్ ఉంది. ఎవ్రీ టైమ్ షీ ఫీల్స్, సార్ ఇంత పెద్ద టేబుల్ పేరు ఎట్లా పెట్టారు సార్, దీనికి ప్రతిసారి ఇది టైప్ చేయాలంటే టేబుల్ నేమ్ దగ్గరనే నాకు సగం టైం అయిపోతుంది అన్నప్పుడు, ఓకే అమ్మాయి నువ్వు ఏం చేస్తావంటే, అంత పెద్ద టేబుల్ నేమ్ ఒక సినోనిమ్ రాసుకో, చిన్నగా 3 క్యారెక్టర్లో 4 క్యారెక్టర్లో. అప్పుడు షీ విల్ క్రియేట్ ఒక సినోనిమ్ రాసుకుంటుంది ఆ టేబుల్ కి. ఎవ్రీ టైమ్ షీ గోస్ అండ్ హిట్స్ దిస్ సినోనిమ్, ఆటోమేటికల్లీ షీ ఈస్ యాక్చువల్లీ హిట్టింగ్ ద మెయిన్ టేబుల్. అదొక హెల్ప్ అవుతాయి. దోస్ ఆర్ కాల్డ్ ప్రైవేట్ సినోనిమ్స్. మరి పబ్లిక్ సినోనిమ్స్ అంటే ఏంటిదంటే, పబ్లిక్ సినోనిమ్స్ మనం క్రియేట్ చేయము, డీబీఏ క్రియేట్ చేస్తుంది. ఈమె వెళ్ళి ఇప్పుడు ఇందాక ఈమెనే వెళ్ళి ఒక డీబీఏని అడుగుతుంది, సార్ మీరు ఇగో ఈ టేబుల్ ఉంది, ఆ, ఈ టేబుల్ నేనే కాకుండా ఆదిత్య సార్ కూడా వాడుకోవాలి అన్నప్పుడు ఏం చేస్తాడంటే డీబీఏ రన్ చేస్తాడు. అదే సినోనిమ్ ని క్రియేట్ పబ్లిక్ సినోనిమ్ సో అండ్ సో అని రాస్తాడు. రాసినప్పుడు
అప్పుడు ఏమవుతుందంటే నవ్య ఏం చేస్తారు, "ఏ ఆదిత్య ఇగో మీ కొత్త సినిమా ఒకటి క్రియేట్ అయింది, మీరు కూడా వాడుకోండి. సో దట్ వెన్ ఎవర్ యూ గో అండ్ హిట్ దిస్ పబ్లిక్ సిననిమ్, ఈ డేటాబేస్ లో ఎంత మంది యూజర్స్ ఉన్నారో అందరు కూడా ఆ నవ్య టేబుల్ ని వాడుకోవచ్చు అనమాట. దట్ ఈస్ కాల్డ్ పబ్లిక్ సిననిమ్. అంతేనా కదా? ఎందుకంటే ప్రతిసారి ఆ, ఆ, ప్రతిసారి వాళ్ళ టేబుల్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ లో ఒక రిక్వైర్మెంట్ లో ఒక టేబుల్ క్రియేట్ అయితే ప్రతి డెవలపరు దాన్ని వాడాలి. అయితేనే కదా హోల్ ప్రాజెక్ట్ యాజ్ ఏ హోల్ మనం వర్కౌట్ అయ్యేది. దట్ ఈస్ ఇంపార్టెంట్. అట్లా పబ్లిక్ సినోనిమ్స్. సో ఇట్లా ప్రైవేట్ అండ్ పబ్లిక్ సినోనిమ్స్ రెండు రకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు. మనం వచ్చినప్పుడు నేను మళ్ళీ వన్ బై వన్ చెప్తా. మీకు ఈ ఈ ఈ మనం ఇప్పుడు క్లాస్ నెంబర్ 4 ఉంది కదా, ఇది మార్క్ చేసి పెట్టుకోండి ఫేవరెట్స్ లో. ఎందుకంటే గోయింగ్ ఫార్వర్డ్ ఎక్కువ క్వశ్చన్స్ ఆబ్జెక్ట్స్ మీద పడతాయి, ఆబ్జెక్ట్స్ అండర్స్టాండింగ్ మీద పడతాయి. హోంవర్క్ లో మీరు ఏం రాసుకుంటారంటే ఇంటర్వ్యూ క్వశ్చన్ లో వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఈజ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వ్యూ అండ్ మెటీరియలైజ్డ్ వ్యూ. ఓకే, ఇది రాసుకోండి. వ్యూ కి మెటీరియలైజ్డ్ వ్యూ కి ఖచ్చితంగా తేడా అడుగుతారు. వాట్ ఆర్ వ్యూస్, వాట్ ఆర్ మెటీరియలైజ్డ్. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. మళ్ళీ చెప్తున్నా, ఇంటర్వ్యూ క్వశ్చన్ అని చెప్పినప్పుడల్లా మీరు రాసుకోవాలి. సో వ్యూస్ కి మెటీరియలైజ్డ్ వ్యూస్ కి తేడా ఏంటిది, ఇది వన్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సెకండ్ థింగ్, వాట్ ఆర్ సినోనిమ్స్, హౌ మెనీ కైండ్స్ ఆఫ్ సినోనిమ్స్ ఆర్ దేర్. మళ్ళీ చెప్తున్నా, వాట్ ఆర్ సినోనిమ్స్, హౌ మెనీ కైండ్స్ ఆఫ్ సినోనిమ్స్ ఆర్ దేర్. అప్పుడు మీరు చెప్పగలగాలి సినోనిమ్ ఈజ్ నథింగ్ బట్ అన్ అనదర్ నేమ్ ఫర్ అన్ అలియాస్ నేమ్ ఫర్ ద ఒరిజినల్ బేస్ టేబుల్. సో వై డు యూ రిక్వైర్ సినోనిమ్? టు టు హైడ్ ద ఒరిజినల్ బేస్ నేమ్, అండ్ ఆల్సో టు అండ్ ఆల్సో ఫర్ ద ఈజీ యాక్సెస్. ఒకవేళ బేస్ టేబుల్ నేమ్ పెద్దగా ఉంటే అది మనం చిన్నగా చేసుకోవచ్చు, అది ఈజీ యాక్సెస్. అండ్ ప్రైవేట్ సినోనిమ్స్, పబ్లిక్ సినోనిమ్స్ అని రెండు ఉంటాయి. ప్రైవేట్ సినోనిమ్స్ ఆర్ ఓన్లీ యూజ్డ్ బై ద యూజర్. వాడికి మాత్రమే యాక్సెస్ ఉంటుంది, వాడి కన్వీనియన్స్ కోసం మాత్రమే క్రియేట్ చేసుకుంటే వాటిని ప్రైవేట్ సినోనిమ్స్ అంటారు. పబ్లిక్ సినోనిమ్ మనం క్రియేట్ చేయలేము, డిబిఏ క్రియేట్ చేస్తాడు. వెన్ ఎవర్ ఏ డిబిఏ క్రియేట్స్ ఏ పబ్లిక్ సినోనిమ్, ఇట్ క్యాన్ బి యాక్సెస్డ్ నాట్ ఓన్లీ బై ద owner of the object but also the other users in the database. మళ్ళీ చెప్తున్నా, whenever a public synonym is created by a DBA, it is not only used by the owner of the object. ఇక్కడ నేను ఆబ్జెక్ట్ అన్నా, గుర్తుందా? టేబుల్ అనట్లేదు, ఓనర్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అంటే ఆబ్జెక్ట్ కెన్ బి ఎనీథింగ్. అంటే సినోనిమ్ కెన్ బి క్రియేటెడ్ ఫర్ నాట్ ఓన్లీ టేబుల్స్, ఇట్ కెన్ బి క్రియేటెడ్ ఫర్ ఫంక్షన్స్, ప్యాకేజెస్, ప్రొసీజర్స్, ట్రిగ్గర్స్, ఎనీథింగ్ కెన్ బి, యూ కెన్ క్రియేట్ a synonym. Whenever a DBA creates a public synonym for an object, it can be not only used by the user but also by the other users in the database. ఇది పాయింట్ అనమాట సినోనిమ్. తర్వాత వాట్ ఇస్ ద డేటాబేస్ లింక్? డేటాబేస్ లింక్ అంటే ఇందాక చెప్పిన మన మన డెవలప్మెంట్ మనం ఇందాక చేసినాం, మన అందరం కూడా డెవలప్మెంట్ డెవలప్మెంట్ డేటాబేస్ మీద పనిచేస్తాం. కానీ ప్రొడక్షన్ డేటాబేస్ ఇంకోటి ఉంటది కదా. మరి ఈ డేటాబేస్ నుంచి ఆ డేటాబేస్ నుంచి ఈ డేటాబేస్ కి నాకు ఒక బ్రిడ్జ్ కావాలి. డేటా ఇందాక చెప్పాను, మెటీరియలైజ్డ్ వ్యూస్ ద్వారా మనం ప్రొడక్షన్ నుంచి డెవలప్మెంట్ డేటాబేస్ కి డేటా తీసుకొస్తున్నాం అని చెప్తున్నా. మరి నువ్వు తీసుకొస్తున్నావు, ఎట్లా తీసుకొస్తున్నావు? నీకు రోడ్ ఏంటిది? వాట్ ఈస్ ద రోడ్, వాట్ ఈస్ ద ట్రాన్స్పోర్ట్? ఆ ట్రాన్స్పోర్టే లింక్ అన్నమాట. సో దిస్ డిబి లింక్స్ అంటే ఏంటిదంటే, ఇట్ ఈస్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ వన్ డేటాబేస్ టు అనదర్ డేటాబేస్. ఇన్ అవర్ ఎగ్జాంపుల్, ఏ డిబి లింక్, మన ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో ఏ డిబి లింక్ ఈజ్ ఎ రోడ్ బిట్వీన్ ఏ డెవలప్మెంట్ డేటాబేస్, మనం డెవలప్మెంట్ డేటాబేస్ టు ద ప్రొడక్షన్ డేటాబేస్. ఈ లింక్ లేకపోతే ఒక డేటాబేస్ ఇంకో డేటాబేస్ తో మాట్లాడుకోలేదు. మరి సార్ ఒకవేళ లేటెస్ట్ అజ్యూమ్ ఒక సినారియో చెప్తా. ఆమ్, మీరు చెప్పండి. నేను ఒక సినారియో చెప్తా. నేను డేటాబేస్ లింక్స్ వాడకుండా నాకు డేటా కావాలబ్బా, ప్రొడక్షన్ డేటా నాకు డెవలప్మెంట్ డేటాబేస్ లో కావాలి, ఎట్లా చేస్తాం? ఎవరైనా చెప్పండి మీరు. ప్రొడక్షన్ డేటాబేస్ లో ఒక టేబుల్ ఉంది, దానిలో చాలా డేటా ఉంది, నేను ఈ డీబీ లింక్ వాడలేదు, నాకు ఆ డేటా నా డెవలప్మెంట్ డేటాబేస్ లో కావాలి, ఎట్లా చేయాలి? అందులో 1 మిలియన్ రికార్డ్స్ ఉన్నాయి. ఎవరైనా చెప్పండి. ఇది రియల్ టైం సిచ్యువేషన్, ఇది రియల్ టైం సినారియో. అడుగుతారు, హౌ డు యూ గెట్ ద డేటా ఫ్రమ్ వన్ డేటాబేస్ టు అనదర్ డేటాబేస్ వితౌట్ ఏ డేటాబేస్ లింక్? నవ్య, మీరు చెప్తారా? ఇది రియల్ టైం సిచ్యువేషనే కదా. ఒక డేటాబేస్ కి ఇంకో డేటాబేస్ కి నాకు యాక్సెస్ లేదు,
డేటాబేస్ లింక్ లేదు, కానీ నాకు అందులో ఉన్న డేటా ఇందులో కావాలి. పోనీ అందులో డేటా 4 రికార్డ్స్ 6 రికార్డ్స్ ఉందంటే నేనే టైప్ చేసుకుంటా, ఇన్సర్ట్ రికార్డ్ ఇన్సర్ట్ ఇంటూ అని కొట్టి. కానీ అందులో 1 మిలియన్ రికార్డ్స్ ఉంది, టైపింగ్ కూడా ఆప్షన్ లేదు, నాట్ నాట్ పాసిబుల్. అంత అంత నేను టైప్ చేయలేను. బట్ హౌ టు గెట్ ఇట్? పరమేష్, మీకు ఇట్లాంటి సిచ్యువేషన్ ఎన్కౌంటర్ అయిందా ముందు? నో అన్న. ఓకే. కాపీ చేస్తారా అది కదా? ఎగ్జాక్ట్లీ అదే. ఆ కాపీనే ఎట్లా కాపీ చేస్తావు? కాపీ ఎట్లా చేస్తావు? ఆ డేటాబేస్ నుంచి ఈ డేటా ఎట్లా 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 కాపీ చేస్తావు? కాపీ పేస్ట్ కాదు కదా ఇది. ఇది విండోస్ ఫోల్డర్ కాదు కదా. ఈ ఫోల్డర్ నుంచి ఆ ఫోల్డర్లకు డేటాబేస్ కాపీ ఈడ కంట్రోల్ X కొట్టి అక్కడ కంట్రోల్ కొట్టడానికి కుదరదు కదా. దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇది డేటా బేసెస్ కదా. విండోస్ ఫోల్డర్ స్ట్రక్చర్ అనుకో, నువ్వు కాపీ పేస్ట్ చేయొచ్చు. కానీ ఇట్ ఈస్ డేటాబేస్. డేటాబేస్ లో డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ లో ఉంటది. అసలు దానికి దీనికి లింకే లేదు, నువ్వు ఎట్లా కాపీ పేస్ట్ చేస్తావు? ఓకే, సగం చెప్పినావు, ఇంకా థింక్ చేయండి, ఇంకా థింక్. ఎట్లా చేస్తామంటే, ఆ టేబుల్ ని ప్రొడక్షన్ డేటాబేస్ లో యూ గో అండ్ హిట్ ద టేబుల్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ద టేబుల్ నేమ్ ఏదో కొడతావు, లేకపోతే సెలెక్ట్ నీకు ఏ కాలమ్స్ కావాలో కాలమ్ నేమ్స్ ఇచ్చి ప్రొడక్షన్ డేటాబేస్ హిట్ చేస్తావు, డేటా వస్తుంది. సింపుల్. కాపీ పేస్ట్ పనిచేయదు కాబట్టి యూ గో అండ్ డూ ద రైట్ క్లిక్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇందాక ఇక్కడ ఎంప్లాయీ టేబుల్ ఉంది, చేసినాం, ఇప్పుడు ఇట్లా వచ్చింది. ఈ డేటా నాకు వేరే దాంట్లో కావాలంటే జస్ట్ దీన్ని నేను కంట్రోల్ కొట్టి, కాపీ పేస్ట్ రాదు కాబట్టి ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ చేసి నేను ఒక సిఎస్వి ఫార్మాట్ లో స్టోర్ చేసుకుంటా. నా ఇక్కడ ఏది, ఇక్కడ ఒక సిఎస్వి ఫార్మాట్ లో నేను ఏం చేసుకుంటా, ఈఎంపి అని ఒకటి స్టోర్ చేసుకుంటా. సేవ్, డెస్క్టాప్ మీద సేవ్ చేసిన, సిఎస్వి ఫార్మాట్ లో స్టోర్ చేసిన, నెక్స్ట్ నెక్స్ట్ కొట్టేసిన, ఫినిష్ కొట్టేసిన. కొట్టినప్పుడు ఏమైంది, నాకు ఇక్కడ ఈ ఈఎంపి అనేది ఒక చూడండి, ఈఎంపి అనేది నాకు ఇక్కడ ఒక సిఎస్వి ఫార్మాట్ లో ఒక ఫైల్ రెడీ అయిపోయింది. చూడండి, ఆల్ 14 టేబుల్స్. ఇప్పుడు నేను, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏం చేయొచ్చు? ఈ సిఎస్వి ఫార్మాట్ ని తీసుకెళ్ళి, ఈ సిఎస్వి ఫార్మాట్ ని నేను ఇప్పుడు దీన్ని కాపీ పేస్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఈ సిఎస్వి ఫార్మాట్ ని వాడికి వాట్సాప్ లను, లేకపోతే ఈమెయిల్ రూపంలోనో, లేకపోతే యునిక్స్ ఒక ఒక ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్ లో ఈ డేటాని సిఎస్వి ఫార్మాట్ లో వాడికి పంపిస్తా. ఒప్పుకుంటారా? పంపించినప్పుడు వాడేం చేస్తాడు, డెవలప్మెంట్ వాడు ఏం చేస్తాడు, వాడు కూడా ఒకటి క్రియేట్ చేసుకుంటాడు. ఏంది, ఒక టేబుల్ క్రియేట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ టేబుల్, ఏది అంటే ఒక డమ్మీ, సరే డెవ్ ఈఎంపి అని చెప్పి, యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ 1 = 2. అంటే మీకు చెప్తున్నా, మీకు జస్ట్ చూడండి, వేర్ 1 = 2 అనేది ఫాల్స్ కాబట్టి ఆటోమేటికల్ గా జస్ట్ ఈ టేబుల్ క్రియేట్ అవుతుంది వితౌట్ డేటా. చూద్దామా? డెవ్ టేబుల్ క్రియేట్ అయింది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ dev_emp. చూడు, డేటా ఏం లేదు. అదే నువ్వు బై మిస్టేక్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డెవ్ ఈఎంపి వేర్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి అని ఇచ్చినావు అనుకో, ఇది 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 ఫాల్స్ స్టేట్మెంట్. అదే నువ్వు వేర్ = 2 స్టేట్మెంట్ ఇచ్చినావు అనుకో, వేర్ 1 = 1, అప్పుడు ఏమైతుంది తెలుసా? ఈ ఈ డెవ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో టేబుల్ క్రియేట్ చేస్తున్నా, dev_emp_1. ఇప్పుడు చూద్దాము, ఈ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి ఇట్లా క్రియేట్ చేసినప్పుడు dev_emp_1 అయింది కదా. ఇప్పుడు dev_emp_1 చూడండి, ఫుల్ డేటా వచ్చింది. సో జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్పిన, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇట్లా కూడా మనం టేబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే, ఇందాక చెప్పినట్టు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డెవ్ ఈఎంపి అనే టేబుల్ వేర్ 1 = 2 క్రియేట్ చేసినాం కదా, జస్ట్ టేబుల్ స్ట్రక్చర్ మాత్రమే క్రియేట్ అవుతుంది. టేబుల్ స్ట్రక్చర్ క్రియేట్ అయినప్పుడు హీ విల్ గో టు దిస్ టేబుల్. ఇక్కడ రిఫ్రెష్ కొడదాం, ఆటోమేటికల్ గా వచ్చేస్తుంది ఆ టేబుల్. ఇంకా చూడండి, ఇక్కడ టేబుల్స్ క్రియేట్ అయిపోయినాయి డెవ్ ఈఎంపి. ఇప్పుడు డెవ్ ఈఎంపీలో డేటా లేదు. ఇక్కడ ఏం చేస్తాడు, జస్ట్ గో హియర్, డూ ఏ రైట్ క్లిక్ ఆన్ దిస్ పర్టికులర్ టేబుల్. ఇప్పుడు ఇంపోర్ట్ డేటా, వాడికి ఫైల్ వచ్చింది. ఎక్కడ ఉంది ఇంపోర్ట్ డేటా? లోకల్ ఫైల్. నేను ఇందాక ఎడబెట్టిన టేబుల్ ని, డెస్క్టాప్ మీద పెట్టిన, emp.csv. ఎస్, ఓపెన్. ఇగో డేటా కనబడుతుంది. నెక్స్ట్ 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 నెక్స్ట్, ఫినిష్. ఇంపోర్ట్ డేటా టాస్క్ సక్సెస్ఫుల్ అండ్ ఇంపోర్ట్ కమిటెడ్. ఇప్పుడు చూద్దామా,
ఇందాకనేమో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డెవ్ ఈఎంపీ వేర్ 1 = 2 కొట్టినప్పుడు జస్ట్ స్ట్రక్చర్ క్రియేట్ అయింది. నేను రన్ చేస్తే డేటా లేదు. ఇప్పుడు అదే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డెవ్ ఈఎంపీ కొడుతున్నా. ఐ విల్ సీ. చూడు డేటా ఇంపోర్ట్ అయింది. ఇది ఎందుకు చెప్పానంటే ద రీజన్ ఈస్ మీకు ఇది ఒక రియల్ టైమ్ సినారియో. నవ్య గారు గుర్తుపెట్టుకోండి, ఇది రియల్ టైమ్ సినారియో. హౌ డు యూ ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ వన్ డేటాబేస్ టు అనదర్? ఇంటర్వ్యూ క్వశ్చన్ రాసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. హౌ డు యూ గెట్ ద డేటాబేస్ ఫ్రమ్ వన్ డేటాబేస్ టు అనదర్? ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్, ఇఫ్ యూ హ్యావ్ యాక్సెస్ ద డేటాబేస్ లింక్స్ అవి ఉంటే హ్యాపీ, వీఆర్ వెరీ గుడ్. డేటాబేస్ లింక్స్ ద్వారా మనము ఇంపోర్ట్ చేసుకుంటాం. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం డేటాబేస్ లింక్స్ ఉండవు. ఉండనప్పుడు మనము వీ విల్ యూజ్ సంథింగ్ కాల్డ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వాడుకుంటాం. ఎక్స్పోర్ట్ టు ఎ ఫైల్ వాడి ఇంపోర్ట్ ఫ్రమ్ ద ఫైల్ చేసుకుంటాం. ఇది చాలా కామన్ గా చేయాల్సిన పని. డెవలపర్ యాజ్ అ డెవలపర్, వన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ ఈస్ గెటింగ్ ద డేటా ఫ్రమ్ వన్ డేటాబేస్ టు అనదర్. నాట్ ఓన్లీ ఫ్రమ్ వన్ డేటాబేస్ టు అనదరే కాకుండా చాలా సందర్భాలలో బిజినెస్ పీపుల్ మీకు డేటా ఫైల్స్ రూపంలో పంపిస్తారు. బిజినెస్ వాళ్ళకి ఆ ఈ డేటాబేస్ తొక్కతోలు ఇవన్నీ ఏం తెలియవు వాళ్ళకి. దే విల్ జస్ట్ టెల్ ద డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ఫైల్. ఒక టెక్స్ట్ ఫైల్ రూపంలోనో, ఒక సిఎస్విలోనో, ఒక ఎక్సెల్ షీట్లోనో పంపిస్తారు. పంపించి అరే చూడు ఆదిత్య, డేటా ఇట్లా ఉంది, దీన్ని డేటాబేస్ టేబుల్లో ఎంట్రీ చేయు అంటారు. అంతే. అప్పుడు మనము ఆ ఫైల్ ని, కచ్చా ఫైల్ ని, ఆ రా ఫైల్ ని తీసుకొని ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది వన్ ఆఫ్ ద డ్యూటీస్ ఆఫ్ ఒరాకిల్ డెవలపర్. ఇది రాసుకోండి, మీరు రెస్పాన్సిబిలిటీస్ మీ రెజ్యూమ్ లో ఈ పాయింట్ ఉండాలి ఎక్కడైనా. డేటా ఇంపోర్ట్స్ ఫ్రమ్ అదర్ డేటాబేసెస్ అండ్ ఆల్సో ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ ఫైల్స్, వేరియస్ ఎక్స్టర్నల్ డిఫరెంట్ ఫార్మాట్ ఫైల్స్. అది ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీస్. ఓకే, అట్లా. సో ఇక్కడ దాకా వచ్చిన తర్వాత సీక్వెన్సెస్, మెటీరియలైజ్ చేసి పబ్లిక్ సినోనిమ్స్, లింక్స్ అయిపోయింది. ఇంకా మిగతా ఇవి అక్కర్లేదు. డేటాబేస్ పబ్లిక్ డేటాబేస్ లింక్స్ ఇవి రెండు సేమే. డేటాబేస్ లింక్స్ అన్న పబ్లిక్ డేటాబేస్ లింక్స్ అన్న ఒకటే. డైరెక్టరీస్ ఇవి అక్కర్లేదు ఇప్పుడే. మిగతావి ఏం అక్కర్లేదు. దిస్ ఇస్ ఫైన్. నేను జస్ట్ ఐ హ్యావ్ గివెన్ యూ అన్ ఓవర్ వ్యూ ఆఫ్ వాట్ ఆర్ ఆల్ ద ఆబ్జెక్ట్స్ దట్ వీఆర్ గోయింగ్ టు యూస్ ఇన్ ద డేటాబేస్ లో మనం వాడే ఆబ్జెక్ట్స్ ఆల్మోస్ట్ అన్నిటి గురించి మెన్షన్ చేశారు. మీ ఎక్స్పీరియన్స్ కి ఇంతకంటే ఎక్కువ ఆబ్జెక్ట్స్ అడగరు, లేవు కూడా. డేటాబేస్ లో కూడా లేవు. వీటితోనే మన డాన్స్ డ్రామా అంతా కూడా వీటితోనే నడుస్తుంది. మనం వీటి మీద ఆన్సర్స్ చేయగలిగితే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఇంకా దీంట్లో ఏమన్నా సోఫార్ క్వశ్చన్స్ ఇప్పటిదాకా నేను చెప్పిన దాంట్లో? ఐ నో నేను చాలా ఫాస్ట్ గా చెప్పాను, ఎందుకంటే చాలా కంటెంట్ ఉంది గోయింగ్ ఫార్వర్డ్. మీరు ఏం చేయాలంటే ఈ సబ్జెక్ట్ నేను చెప్పిన వీడియోని మళ్ళీ ఒక్కొక్కసారి 2 సార్లు చూసి, దాంట్లో నుంచి ఒక 2 సార్లు చూస్తే మళ్ళీ మీకు కొత్త డౌట్లు వస్తాయి. ఆ, కొత్తగా అర్థమవుతుంది. ఒకటేసారి ఈరోజు క్లాస్ విన్నర్ వదిలేయకండి. ఈరోజు ఈవినింగ్ మళ్ళీ గో త్రూ దట్ ద వీడియో. ఇప్పుడు నేను కూడా ఏం చేస్తా అంటే, రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేను చెప్పిన వీడియో మళ్ళీ వింటా. నేనేమన్నా తప్పు చెప్తున్నానా, నేనేమో కరెక్ట్ చెప్పానా, నేను చెప్పింది నాకు అర్థమైందా అని నేను కూడా వింటున్నాను అనమాట. నేనే వింటున్నప్పుడు మరి మీరు కూడా వినాలి కదా. సో అట్లా చేయండి. ఇప్పటికైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో సోఫర్? మనం ఇంకా డీప్ గా పోలేదు. నేను జస్ట్ ఓవర్ వ్యూ ఇచ్చాను. ఒక్కొక్క పాయింట్ మనం డీప్ గా వెళ్ళినప్పుడు మళ్ళీ మీకు అర్థమవుతుంది. ఐ జస్ట్ గివింగ్ యూ అండ్ ఓవర్ వ్యూ, హై లెవెల్ ఏరియల్ ఓవర్ వ్యూ ఇస్తున్నా మీకు నేను. సుశాంత్ నీకు ఎవరో డ్రాప్ అయ్యారు. ఎవరు డ్రాప్ అయ్యారు? Yeah, following. ఓకే, ఐ థింక్ నవీన్ డ్రాప్ అయినట్టు. ఓకే, చలో మరి రేపు మనం ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్ మనము రేపు ఫాలో అవుదాము. ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీలో కొంతమంది ఫీజు కట్టారు, కొంతమంది కట్టలేదు. నేను మళ్ళీ అడగాను వాట్సాప్ లో. జస్ట్ ఈరోజు పంపించేసండి. నా ఫోన్ నెంబర్ కూడా ఇదే, మీ దగ్గర ఉంది కదా. జస్ట్ సెండ్ టు మై నెంబర్. ఓకే, చలో మరి మళ్ళీ విల్ క్యాచ్ అప్ టుమారో. బై బై.